पायोजी मैंने राम रतन धन पायो। 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 पायोजी मैंने। శ్రీ వ్యాస భగవానులు అధికారి యొక్క నిరూపణము పరోక్ష భాషలో చెప్పినారు. ఎందుకంటే వేదాంతాన్ని అధ్యయనం చేయాలంటే అధికారి అయిన వాడే ఉండాలి. అనధికారికి వేదాంత తత్వము అబ్బదు. ప్రపంచంలో ప్రతి వస్తువుకు ఒక అధికారి అని ఉంటాడు. మామూలుగా మీ ఇంట్లో ఒక యుక్త వయస్కురాలైనటువంటి అమ్మాయి ఉందనుకోండి, ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. వారు ఎవరో దారిన పోయే దానయ్యను పిలిచి పెళ్లి చేస్తారా? విచారం చేస్తారు. ఎక్కడెక్కడ మగ పిల్లలు ఉన్నారు వివాహ యోగ్యులు, బాగా తనిఖీ చేస్తారు. ఎక్కడైనా జాడ పడినాడు అనుకోండి ఒక పిల్లగాడు, ఆ పిల్లగాని గురించి ఇంకా మరీ తనిఖీ చేస్తారు. అంటే బాగా వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళని గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లగాడు ఉన్నాడు ఇంట్లో, ఆ పిల్లగాడు ఎటువంటి స్వభావం గలవాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన ఆచార విచారాలు ఏమిటి, ఆయన అలవాట్లు ఏమిటి, ఇవన్నీ అడుగుతారు. ఆ పైన అంతటితోనే ఆగరు. వాళ్ళ కుల వంశం గురించి కూడా అడుగుతారు. వాళ్ళ పూర్వీకులు ఎలా వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏమిటి, మంచి చరిత్రనేనా, ఇవన్నీ విచారం చేసిన తర్వాత అప్పుడు కానీ అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడతారు. అంతటితో సరిపోదు. ఒక మధ్యవర్తిని ఎన్నుకొని మొదట వారింటికి పంపిస్తారు. ఇట్లా పలానా వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళు మీ అబ్బాయికి ఇవ్వదలుచుకున్నారు, మరి మీకు ఇష్టమేనా? ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు కూడా వెళ్ళి తనిఖీ చేసుకోండి, వివరాలన్నీ తెలుసుకోండి అని ఈ విధంగా అన్ని మొదలు తెలుసుకున్న తర్వాత యోగ్యుడు అని అనిపిస్తే అప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. చూసారా? అంటే యోగ్యతను చూస్తున్నారా లేదా? ఇది ముఖ్యంగా చెప్పుకునే తాత్పర్యం ఏంది? యోగ్యత. అట్లే వేదాంతాన్ని అధ్యయనం చేయాలన్నా శ్రవణం చేయాలన్నా యోగ్యుడైన అధికారి కావాలి. అనధికారికి బోధించేది కాదు. ఇదంతేనా తపస్కాయన భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచమామ్యో భ్యసూయతే అని భగవంతుడు 18వ అధ్యాయం చివరిలో చెప్తాడు. ఇది నా యొక్క భక్తునికే బోధించాలి, నాకు అభక్తుడైనటువంటి వానికి బోధించకూడదు. మీరు ఎవరైతే గురువులు ఉన్నారో వారు మీకు ఎవరైతే శరణాగతి అయ్యి శిష్యులని మీకు శరణు పొందుతారో వారికే బోధించాలి. ఎవరికంటే వాళ్లకు పిలిచి రావయ్యా నీకు గీతాతత్వాన్ని బోధిస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి విద్య ఉన్నది, బ్రహ్మ విద్య. ఇటువంటి పవిత్రమైనటువంటి విద్యను మీరు ఎవరికంటే వారికి అందచేయకూడదు. ఉపనిషత్తులో కూడా ఒక చోట ఉల్లేఖనం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీ సాయనాచార్యులు కూడా ఋగ్వేద భాష్యంలో చెప్తాడు. ఋగ్వేదానికి భాష్యం రాస్తూ చెప్తాడు. ఈ అధ్యాత్మ విద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఇది అనధికారులకు ఇవ్వకూడదు అనంటూ సాక్షాత్ విద్యా అధిష్టాత్రి దేవత సరస్వతీదేవి గురువులను ఉద్దేశించి చెప్తుంది అన్నమాట. అయ్యా మీరు ఎవరికంటే వారికి నన్ను ప్రదానం చేయకండి. సరస్వతి అంటే విద్యాస్వరూపిణి కాబట్టి అధికారులకే బోధించండి అని వస్తుంది ఉల్లేఖం. కాబట్టి మరి అధికారి అనేటివాడు ఉండాలి. ఆ అధికారి యొక్క నిరూపణయే ఈ మొదటి అధ్యాయంలో చూపెట్టాడు. మొదటి అధ్యాయం మొత్తం 47 శ్లోకాలు, మరి రెండో అధ్యాయంలో 10 శ్లోకాల పర్యంతం అధికార నిరూపణమే జరిగింది. రెండో అధ్యాయం 11వ శ్లోకం నుంచి అప్పుడు భగవద్గీత ప్రారంభమవుతుంది. అప్పుడంతా ఉపోద్ఘాతం, అధికారి నిరూపణ మాత్రమే. ఇంకా భగవద్గీత ప్రారంభం కాలే. నిన్న శ్లోకం చదువుకున్నాము, అది కేవలం ఉపోద్ఘాతమే అంతే. కాబట్టి అధికార నిరూపణ చక్కగా చేయబడింది.
ఈ తత్వబోధ ఏదైతే ఉందో ఇది మహత్వమైనటువంటిది కాబట్టి దీన్ని అవధారణం చేసేటువంటి శ్రోత కూడా యోగ్యుడై ఉండాలి అని చెప్తూ ఆసురీ సంపత్తి రాక్షస స్వభావము ఎవరికైతే ఉంటుందో వారికి బోధించకూడదు. ఏ విధంగా అమృతానికి అధికారులు ఎవరు చెప్పండి? అమృతానికి అధికారులు ఎవరు? రాక్షసుల దేవతల? దేవతలు. అందుకని ఈ గీతామృతాన్ని కూడా దేవతా జాతికి సంబంధించినటువంటి వారికే బోధించాలి. ఇది కూడా అమృతం ఉన్నది. అమృతం అంటే అర్థమైంది నా మృత అమృత అంటే ఆ అమృతాన్ని సేవించినట్లయితే వాడికి మరణం ఉండదు కదా. అట్లే గీతామృతాన్ని సేవిస్తే ఆ అమృతాన్ని సేవిస్తే మరణం ఉండదు అని ఔపచారికంగానే చెప్పుకోవడం జరుగుతుంది. ఆ అమృతాన్ని కూడా మరణం ఉన్నది. మళ్ళా విన్నారా ఎప్పుడన్నా మీరు? దేవతలు కూడా ప్రళయకాలంలో వాళ్ళు కూడా పోతారు. మరి వాళ్ళకు కూడా మరణం ఉన్నదా లేదా? కేవలం ఔపచారికంగా చెప్పుకుంటాం, మనకంటే కొంచెం దీర్ఘకాలం అంతే, ఏం లేదు. కానీ గీతామృతము మళ్ళీ ముఖం పుట్టుకొని వచ్చేటువంటి ప్రసక్తే రాదు. ఇక మళ్ళీ జన్మకు రావాల్సినటువంటి అవసరము ఉండదు. ఇక ఏ యుగంలో కూడా మళ్ళీ మనం జన్మకు రావాలని ఉన్నదా వద్దని ఉందా మీకు చెప్పండి? జన్మకు వస్తేనే మేము మనమలను చూసుకోగలుగుతాం, మంచిగా ఆప్యాయతో అల్లారు ముద్దుగా చూసుకోగలుగుతాము, లాలిస్తాము, పాలిస్తాము, మాకు జన్మలు ఉంటేనే బాగుంటుంది అనుకుంటారా? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త. జన్మ సుఖమా? దుఃఖమే కదా. మరణము సుఖమా? మరణ సమయంలో ఒకే చోట ఒకేసారి 1000 తేళ్ళు కుడితే ఎంత దుఃఖం ఉంటుందో అంత దుఃఖం కలుగుతుందని చెప్పింది మరణ సమయంలో. ఒక తేలు కుడితేనే మనం తాళలేము, తట్టుకోలేము. 1000 తేళ్ళు కుడితే ఎట్లా ఉంటుంది? అంత దుఃఖం ఉంటుంది కదా. కాబట్టి జన్మ దుఃఖం, జరా దుఃఖం. జర అంటే ముసలితనం కదా. అంటావా లేదా? నా మోకాలు లేస్తలేవు, నా కాళ్ళు తడపడుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి, నొప్పులు లేస్తున్నాయి. సుఖమా దుఃఖమా చెప్పు? మరి మళ్ళీ జన్మకు రావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా కదా. కాబట్టి ఈ జన్మించుట మరణించుట అనేదే సంసారం. సంసారం అంటే మనం పిల్లలతో జల్లలతో ఏదో మనం ఉంటున్నాం కదా గృహంలో. ఇది సంసారం కాదు, అది ప్రపంచం. వాస్తవంగా సంసారం అంటే సమ్యక్ శరణం సంసారం. ఘటీ యంత్రం చూసారా ఎప్పుడన్నా మీరు? ఘటీ యంత్రం అది ఒక బావి ఉంటుంది. ఆ బావిలోకి ఒక చక్రంలాగా ఒక పెద్ద ఇనుప తాళ్ళతోని మళ్ళీ వాటికి అన్ని బకెట్లు అమరుస్తారండి. ఒకటి వెనక ఒకటి ఒక 10-20 బకెట్లు అమర్చి దాన్ని ఒక యంత్రానికి చేకూర్చి ఆ యంత్రానికి ఒక ఎద్దును కట్టి గానుగలాగా తింపుతూ ఉంటారన్నమాట. తింపుతూ ఉంటే ఈ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఒక బకెట్ లోపలికి పోతుంది, నీళ్లు ముంచుకుంటుంది, మళ్ళీ పైకి వస్తూ ఉంటుంది. దాని వెంట ఇంకో బకెట్, దాని వెంట ఇంకో బకెట్. పైకి వచ్చిన తర్వాత అది నీళ్లు బయట పోస్తుంది, మళ్ళీ లోనికి వెళ్తుంది. ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఘటీ యంత్రం అంటారు దీన్ని. ఆ విధంగా ఇప్పుడు మనకు మానవ జన్మ ఉంది, అమూల్యమైన శరీరం వచ్చింది. ఒకవేళ దీన్ని దురుపయోగం చేసామనుకో, దురుపయోగం అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోకపోవడం అనేది దురుపయోగం చేసుడు కదా. ఇంకా మీరు ఏ చెడ్డ పని చేయకున్నా కానీ ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే దురుపయోగం చేసినట్టే. ఆత్మజ్ఞానాన్ని పొందకపోతే ఏమవుతుంది? మరొక జన్మ వస్తుంది. మరొక జన్మ మానవ జన్మ వస్తుంది అని గ్యారెంటీ ఉందా? భగవంతుడు చెప్తాడు ముందట 6వ అధ్యాయంలో, నహి కళ్యాణ కృత్ గచ్చతి దుర్గతిం తాత గచ్చతి అని చెప్తాడు. అయ్యా, ఈ సాధకునికి దుర్గతి అనేది లేదు అంటే మళ్ళీ పునః మరుజన్మంలో మనుషుడయ్యి పుట్టి శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే లేదా అథవా యోగినామేవ కులే భవతి ధీమతం అని చెప్పిన ప్రకారంగా మళ్ళీ జన్మకొచ్చి సాధన చేసి ముక్తుడవుతాడు అని భగవంతుడు చెప్పాడు. కానీ అది ఎవరికి చెప్పారు? ప్రసంగం ఏమిటి అని అంటే, ఎవరైతే ఈ జన్మ లోపల ఆత్మజ్ఞానము పొందేంత వరకు దృఢ సాధన చేయగా కూడా
కించిత్ ప్రారంధం అనేటువంటి ప్రతిబంధకము ఉన్నట్లయితే అతనికి ఈ జన్మలో జ్ఞానం కలగక శరీరాన్ని వదిలితే అతడు మళ్ళా మానవ జన్మకు వస్తాడు. అప్పుడు పూర్వాభ్యాసైన తేనైవ క్రియతే హెవస్వపి సహా అని చెప్పిన ప్రకారంగా పూర్వాభ్యాస పాఠవం చేత దాని యొక్క బలం చేత మళ్ళీ భగవత్ ప్రాప్తి సాధనలో ప్రవృత్తుడు అవుతాడు. కానీ మనం ఏ విధంగా సాధన చేస్తున్నాం? అడప దడప కదా. గురు పూర్ణం వస్తే మళ్ళీ గురు పూర్ణమే, అంతే కదా. మరి ఇది ఒక సాధన అంటారా? మరి ఇట్లాంటి మనకు మళ్ళీ మానవ జన్మ వస్తుంది అంటారా? ఒకవేళ పాపకర్మ బలీయస్తం ఉన్నట్లయితే, ప్రబలంగా ఉన్నట్లయితే అది నీచ యోనుల్లోకి తీసుకెళ్తారు. అందుకని నో ఛాన్స్ ఎట్ ఆల్, మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. భ్రమలో పడకండి. అందుకని ఈ జన్మ ఉన్నప్పుడే, ఈ శరీరం ఉన్నప్పుడే మనం సాధించి తీరాలి అనేటువంటి ఒక పట్టుదల మనలో రావాలి. చెప్పు నాయనా చెప్పు, నీ బోధ నీకు, మా బాధ మాకు అని అనకూడదు కదా. ఏదో స్వాముల వారు పిలిచారు, ఆహ్వానం ఇచ్చారు మా అందరికీ, ఇక 4 దినాలు ఉంటాం పోతాము. నీ దగ్గర నువ్వు సోలాపురవో, మా దగ్గర మేము పోతాము అని ఇట్లా అనకండి. ఏమి తీవ్రతర సాధన చేయాలి. అటువంటి వానికి ఆత్మజ్ఞానం పట్టుబడుతుంది. ఏదో ఇట్లా వచ్చి 2 ముచ్చట్లు చెవులో వేసుకొని మళ్ళీ పోతాము, మేము విన్నాం భగవద్గీత, మాకు మోక్షం కలుగుతుందని భ్రమలు పడకండి. కాబట్టి అర్హత ఉండాలి, మరియు మనకు దైవీ సంపత్తి ఉండాలి కదా. దేవతా స్వభావం ఉన్నటువంటి వారికే ఆత్మజ్ఞానము కలుగుతుంది. వారే ఆత్మజ్ఞానానికి అర్హులు, గీత శ్రవణానికి అర్హులు. అందుకని అసుర స్వభావం కలిగినటువంటి వాడు గీతా జ్ఞానానికి వాడు పొరగాడు, వాడు పనికిరాడు. ఇప్పుడు నాగస్వరాన్ని ఆలకించి పడగలిప్పి ఆడేందుకు నాగుపాములకే అధికారం ఉంది, కానీ ఈ మట్టి పాములు ఉంటాయి కొన్ని చిన్న చిన్న పాములు, వాటికి అర్హత లేదు, నాగస్వరం వినేటువంటి అధికారం లేదు. అట్లా భగవంతుడు మనకు గీతా గానాన్ని చేశాడు. ఆ గానాన్ని వినడానికి అధికారము దైవీ సంపత్తి కలిగినటువంటి వానికే ఉంటుంది, వాడికే అధికారం ఉంటుంది, అనధికారులకు ఉండదు కదా. కాబట్టి మరి చవిటి నేల లోపల విత్తనాలు వేస్తే అవి వస్తాయా చెప్పండి? మొలకెత్తుతాయా? చవిటి నేల అంటే ఎవరికైనా సారహీనమైనటువంటి నేల, నిస్సారమైనటువంటి నేలలో ఉసిర భూమి, ఎడారి భూమి అనుకోండి, అందులో మనం విత్తనాలు నాటితే మొలకెత్తుతాయా? పంట వస్తుందా? రాదు. మరి ఎటువంటి భూమి ఉండాలి? సారవంతమైన భూమి ఉండాలి కదా. మళ్ళా అటువంటి భూమి ఉన్నప్పటికీ కూడా, ఆ సారవంతమైన భూమిలో మనము విత్తనాలు నాటినప్పటికీ కూడా దానికి తగిన అనుకూల పరిస్థితులు కూడా రావాలి. అంటే తగిన గాలి ఉండాలి, తగిన సూర్యరశ్మి ఉండాలి, నీరు ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే ఆ బీజము ఏపుగా మొలకెత్తి పెరుగుతుంది, పంటనిస్తుంది, పొలాలను ఇస్తుంది. ఏది ఒకటి లోపమైనా కానీ సరిపడదు. అదేవిధంగా మన అంతఃకరణమే ఇక్కడ సారవంతమైనటువంటి భూమి. అంతఃకరణం అంటే స్థూలంగా మనస్సు అనుకోండి మీరు కదా. ఈ మనస్సే సారవంతమైన భూమి. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలగడానికి మన అంతఃకరణమే యోగ్యమైనటువంటి భూమి. ఆ భూమిలో మరి జ్ఞాన బీజము పడి అది మొలకెత్తి ఏపుగా పెరిగి మనకు మోక్షం అనేటువంటి ఫలాన్ని ఇవ్వాలి అని అంటే దానికి నిమిత్తాలు కూడా అవసరమే. ఏ విధంగా భూమిలో విత్తనం నాటిన వెంటనే మొలకెత్తది కదా, దానికి నీరు కావాలి, వాయువు కావాలి, సూర్యరశ్మి కావాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మన అంతఃకరణము యోగ్యత పరిపక్వమై ఉంది, కానీ అంతటితో సరిపోదు. బీజం నాటేటువంటి గురువు ఉండాలి కదా, తగిన వేదాంత శాస్త్రం మనకు ప్రాప్తం కావాలి, మరి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఇవన్నీ నిమిత్తాలు కలిసి వచ్చినప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసం అద్వైతవాసం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి యోగ్యత చాలా అవసరము అని అంటూ మనకు ఇక్కడ మొట్టమొదలు అధికారిని అనధికారిని ఇద్దరిని కూడా చూపెట్టాడు వ్యాస భగవానుడు. అధికారి ఎవరు? అర్జునుడు. అనధికారి ఎవరు? ధృతరాష్ట్రుడు కదా. మొట్టమొదలే ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమవుతుంది కదా. మొట్టమొదటి ధృతరాష్ట్ర ఉవాచ అని ఒకసారి విన్నామంటే మళ్ళీ భగవద్గీత అయ్యేంత వరకు మళ్ళీ వినం మనం. ఒకటేసారి చెప్పాడు. ఎందుకు చెప్పాడు వ్యాస భగవానుడు అట్లా అంటే,
అటువంటి అనధికారులకు ఆత్మజ్ఞానం ప్రాప్తం కాదు. మనము ధృతరాష్ట్రుల వల్ల ఉండకూడదు. మనము అర్జునులాగా ఉండి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, శ్రవణం చేయాలి అని చెప్పడానికి ధృతరాష్ట్రుని యొక్క పాత్రను అక్కడ మనకు సూచనప్రాయంగా ఇచ్చినాడు. ఇట్లా అనధికారి వర్గానికి ప్రతినిధి ఎవరు? ధృతరాష్ట్రుడు కదా. అయితే ధృతరాష్ట్రునిలాగా మనం ఉండకూడదు అని గుణపాఠం చెప్పడానికి ధృతరాష్ట్రుని ఒక పాత్రను మొట్టమొదలు మనకు దర్శనం ఇప్పించాడు ఎవరు? వ్యాస భగవానుడు. కానీ అధికారులలో శిరోమైనటువంటి వాడు అర్జునుడు కదా. అతడు జిజ్ఞాసాయత్త చిత్తం అంటే ఏకాగ్ర చిత్తము, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉబలాట కలిగినటువంటి అర్జునుడు అధికారి కదా. చూడు, మనకి ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ అయితేనే మన మనసు అటు ఇటు పోతుందా లేదా? ఏదన్నా కొంచెం సప్పుడు అయిందనుకో తలకే అడి తిరుగుతుందా లేదా? ఏమో సప్పుడు వస్తుంది అని మన ఏకాగ్రత ఏమైంది? భంగం అయిపోయింది కదా, అటుపోయింది. కానీ అర్జునుడు రణఘణ భేరీల చప్పుడు, డంకాలు, భేరీలు, అవి సన్నాయిలు, ఏవేవో అన్నీ అటువంటి పెద్ద సప్పుడు. అటువంటి సప్పుల్లో అతడు భగవద్గీత విన్నాడు. చూసారా? అంటే ఇక్కడ చెప్పే తాత్పర్యం ఏంది? ఏకాగ్రత చాలా అవసరము. మనసు ఏకాగ్రత ఉండాలి. అంటే గురుదేవుడు చెప్తూ ఉన్నప్పుడు అతని యొక్క వాక్ ధోరణి ఏదైతే ఉందో దానితో మన యొక్క అంతఃకరణము సంబద్ధమై ఉండాలి కదా. మన అంతఃకరణము హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉన్నటువంటి అంతఃకరణము చెవితో సంబంధం కావాలి. చెవితో సంబంధమైన అంతఃకరణము గురుదేవుని వాక్యంతో సంబంధం కావాలి కదా. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా కానీ మనం వినలేము. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఆ ట్యాప్ కింద కడవ బోర్లించి పెట్టారు, ట్యాపు ఆన్ చేశారు, ట్యాపు ఓపెన్ చేశారు, నీళ్ళు పడేదే పడుతూనే ఉన్నాయి కదా. కడవ ఎంత తొందరగా ఒక 2 నిమిషాల్లో నిండుతుంది కదా. కడవ బొర్లించింది ఉన్నది ఎలా? అట్లన్నమాట. వినేది వింటూ ఉంటారు, ఒక్క అక్షరం ముక్క కూడా వంట పట్టదు. వింటారు అట్లే జీవోత్సవంలాగా అంతే. అట్లా వినకూడదు. కడవ అది నిటారుగా అది దాని యొక్క ముఖము పైకి పెట్టింది ఉండాలి. అప్పుడు ట్యాప్ చాలు చేయాలి, దాన్ని ఓపెన్ చేయాలి. అప్పుడు కానీ సరిగ్గా ఆ పాత్ర నిండుతుంది. అట్లా మన అంతఃకరణాన్ని కూడా ఓపెన్ ఆ గురుదేవుని యొక్క వాక్యాలకు ఎదురుగా పెట్టి ఒక్కొక్క వాక్యం వస్తూ ఉంటే దాన్ని మనం నింపుకోవాలన్నమాట. అది శ్రవణం అంటే అట్లా, ఏకాగ్రత అంటే అట్లా అది ఉండాలి. తెలిసిందా? అర్జునుడు ఆ విధంగా ఏకాగ్రతతో విన్నాడు కాబట్టి అతడు కర్తవ్యనిష్ఠుడైనాడు, స్థితప్రజ్ఞుడైనాడు కదా. ధృతరాష్ట్రుడు కూడా అదే బోధ విన్నాడు, కానీ ఏమైనా వంట పట్టిందా వానికి? ఏమి. ఇక్కడ భగవంతుడు అర్జునుడికి బోధిస్తుంటే సంజయుడు అతడు వ్యాస భగవాను యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యి దివ్య దృష్టిని పొందినాడు కాబట్టి అతడు వెంట సమాచారాన్ని అందిస్తూ అక్కడ జరిగిందంతా కూడా చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రునికి సంజయుడు. ఎక్కడ? హస్తినాపురంలో కదా. మరి అతడు కూడా విన్నాడు, కానీ ఏం లాభం? అంధుడు, వివేకాంధుడు, వివేకం లేదు. అహంకార మమకారాలతో కలుషితమైనటువంటి అంతఃకరణం కలవాడు కాబట్టి ఆ కలుషిత అంతఃకరణంలో ఈ జ్ఞానబోధ అది చేరలేదు. ఎంతవరకు అంతఃకరణం దూషితం ఉంటుందో అంతవరకు మనకు జ్ఞానం వంట పట్టదు కదా. మన రోగం పోదు. ఏం రోగం? భవరోగం. జన్మించుట మరణించుట అనేదే పెద్ద రోగం. మామూలుగా శరీరానికి వచ్చే రోగాలు ఏదో చికిత్స చేసుకుంటే నివృత్తి అవుతాయి, చేసుకుంటున్నామా లేదా? కానీ భవరోగ నివృత్తి ఎలా కావాలి అని అంటే భగవద్గీతను అధ్యయనం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే మనకు ఆ భవరోగ నివృత్తి, జన్మించుట మరణించుట అనే రోగ నివృత్తి అవుతుంది. మరి ఆ జ్ఞానాన్ని ఆర్జించాలంటే మన అంతఃకరణము పవిత్రం ఉండాలి, శుద్ధం ఉండాలి. ఏ విధమైన మాలిన్యం దోషాలు ఉండకూడదు. ఒకరోజు ఆదిశేషునికి కడుపు నొప్పి లేచిందంట. ఈ భూమిని మోసేటువంటి ఆదిశేషునికి కడుపు నొప్పి లేచిందంట. వేస్తుందా అతనికి? ముట్టిగా వినోదంగా ఒక కథ, అంటే అంతఃకరణం శుద్ధం ఉండాలి అని చెప్పుకోవడానికి ఒక కథ. ఈ కథలన్నీ నిజమే అనుకోకుండ్రి. ఏమి
ఈ కథలన్నీ ఎందుకు చెప్తారంటే మనకు దాని ద్వారా ఒక నీతి మనకు దొరుకుతుంది అన్నమాట. అది అయితే ఆ ఆదిశేషుని కడుపు నొప్పి లేస్తే ఇక దేవవైద్యుడైనటువంటి ధన్వంతరి వైద్యశాస్త్రకర్త ధన్వంతరి స్వామీజీ ఆయనను పిలిపించారు. అయ్యా ఈయన కడుపు నొప్పి లేచింది, కొంచెం ఔషధం ఇవ్వండి అని. ఇక ధన్వంతరి కాబట్టి ఆయనకు తెలియని ఔషధం లేదు. అక్కడ అమోఘమైనటువంటి ఔషధాన్ని ప్రయోగం చేసినాడు ఆ ఆదిశేషునికి. కానీ ఆ కడుపు నొప్పి తక్క కావడం లేదు. మరొక రోజు ప్రయోగం చేసినాడు, తక్క కావడం లేదు. ఇక ప్రసిద్ధమైనటువంటి అతనికంటే ఇంకా అధికమైన ఆయుర్వేద డాక్టర్లు ఎవరు లేరు ధన్వంతరి కంటే. మరి అతడే ఔషధం ఇచ్చిన తర్వాత తక్క కాకపోతే ఇక ఆయనకు పరేషాన్ ఉండదా? ఇక నేను ఇంత అమోఘమైనటువంటి ఔషధాన్ని ప్రయోగం చేస్తే కూడా తక్క కాలేదంటే ఏం కారణము అని చీకాకుగా ఇట్లనే ఒక బగీచా, ఒక పూల తోట ఉన్నది, దానిలో అటు ఇటు తిరుగుతున్నాడు, నెత్తి ఇలా ఇలా గీక్కుంటూ. కదా నేను ఔషధ ప్రయోగం చేస్తే అది పని చేయడం లేదు కదా అని బాధతో చీకాకుగా తిరుగుతూ ఉన్నాడు అక్కడ ఇక్కడ. అంతలో నారద మహర్షి ఏదో ప్రయాణం మీద పోతున్నాడు కదా, ఆయనకి ఎప్పటికీ ప్రయాణం ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర పోవాలి, యానన్న దగ్గర అంటియాలి కదా. అలా పోతూ ఉన్నాడు. ఈ ధన్వంతరిని చూసి ఏమి అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు, ఏం సమస్య ఏర్పడింది ఇతనికి, ఒకసారి తెలుసుకుందాము అని మెల్లగా దిగినాడు. అక్కడ దిగి, ఏం ధన్వంతరి స్వామీజీ మీరు ఏదో చీకాకుగా ఉన్నట్టు, బాధపడుతున్నట్టు, మీ ముఖకళ చూస్తే అలా కనపడుతుంది, ఏం సమస్య స్వామీజీ చెప్పండి అని అంటే, ఓవయ్యా నా సమస్య నాకు ఉంది, నువ్వేం చేస్తావు అన్నాడు. ఎందుకంటే ఇది రోగాన్ని నయం చేసే ఔషధోపచారానికి సంబంధించిన విషయం. ఈయనకేం ఎరక ఔషధం గురించి? ఈ నారదునికి ఏమో వైద్యశాస్త్రం అభ్యాసం చేసిండు ఆయన. అందుకని పోవయ్యా అన్నాడు. స్వామీజీ చెప్పండి, ఏదో చెప్తే ఎవరు మాకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్తే అది ఏమన్నా ఉపయోగం అయితే కావచ్చు కదా అంటే, ఏం లేదయ్యా, ఇగో ఇట్లా ఆదిశేషునికి కడుపు నొప్పి లేచింది, నేను అమోఘమైనటువంటి ఔషధాన్ని ప్రయోగం చేసినా కూడా కడుపు నొప్పి తక్కువ కావడం లేదు, అదేనయ్యా నాకు చింత అన్నాడు. ఓ గింతేనా అన్నాడు. ఇంతేనా అన్నాడు. నీకేం వరకు అన్నాడు. నువ్వు ఏ ఔషధాన్ని అయితే నువ్వు నిన్న మొన్న ప్రయోగం చేసినావో అదే ఔషధాన్ని మళ్ళీ తయారు చేయి, మళ్ళీ వేరే ఔషధం అక్కర్లే. ఔషధం అమోఘమైందే, అందులో ఏం సంశయం లేదు, దానికి తిరుగులేదు. అదే ఔషధాన్ని మీరు తయారు చేయండి, రేపు ఉదయం పూట నేను వస్తా, నేను వచ్చిన తర్వాత ఔషధ ప్రయోగం చేద్దాం అన్నాడు. అప్పుడు సరేనయ్యా, మరి నీ యొక్క యుక్తి ఎలాంటిదో చూద్దాం అని అంతా ఆనాడు తెల్లార వరకు ఆ ఔషధాన్ని అంతా తయారు చేసి రసం తీసి ఒక పాత్రలో ఉంచున్నాడు ధన్వంతరి. నారద మహర్షి వచ్చిన తర్వాత, ధన్వంతరి స్వామీజీ మరి ఔషధం ఏది, మరి రసాయనం ఏది తయారు చేశారు కదా, ఏది అంటే ఇది ఏ పాత్రలో ఉందన్నాడు. అది తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఆయన జోలెలా ఒక గొట్టం తెచ్చుకున్నాడు. ఏం గొట్టం అంటే వెదురు బొంగు ఉంటుంది కదా, ఆ వెదురు లోపల మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కదా, కొన్ని గట్టి కట్టెలు ఉంటాయి, కొన్ని బొంగులు ఉంటాయి. ఆ వెదురులో కూడా జాతులు ఉంటాయి కదా. దొడ్డుపాటి ఒక వెదురు బొంగుని తీసుకొచ్చాడు. ఒక కనుపు దగ్గర కిందికి కట్ చేశాడు, మరొక కనుపు దగ్గరికి వచ్చేసరికి కనుపు రాకముందుకే కట్ చేశాడు. అంటే మధ్యలో పోకిలు భాగం ఉంటుందన్నమాట, మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. పశువులకు కూడా ఏదైనా మందు వచ్చేటప్పుడు అవే ప్రయోగం చేస్తారు, మీరంతా రైతులే కదా, తెలుస్తుంది కదా. అయితే ఆ వెదురు బొంగును, ఆ గొట్టాన్ని ఆయన జోలలో పెట్టుకొని వచ్చేటప్పుడు తీసి స్వామీజీ ఈ గొట్టంలో పోయి అన్నాడు. ఆ ఔషధ రసం ఆ గొట్టంలో పోసిన తర్వాత దాన్ని కదలకుండా ఆదిశేషునికి నోరు తెరిపించాడు. అయ్యా మీరు నోరు తెరవండి గట్టిగా, నోరు తెరిపించాడు. ఆ ఔషధాన్ని ఆ గొట్టం ద్వారా సరిగ్గా గొంతులో పోసాడు. మళ్ళీ పండ్లకు తగలనీయలేదు. కూరలు ఉంటాయి కదా, కూరలకు ఏముంటుంది, విషం ఉంటుంది. ఆ పండ్లకు తగిలిందంటే ఔషధం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అందుకని ఆ కూరలకు తగలకుండా సరిగ్గా గొంతులో పోసేసరికి 5 నిమిషాల లోపల కడుపు నొప్పి చక్క అయిపోయాడు. ఎందుకు నిన్న మొన్న కూడా ఆయన పోసాడు, ఇవాళ కూడా పోసాడు.
చెప్పండి. అంటే నోటిలో దోషం ఉంది కదా, అలాంటి దోషమే మన అంతఃకరణంలో మాలిన్యం, పాపదోషం అంటారు. తెలిసిందా? ఆ దోషాన్ని అలాగా పెట్టుకొని ఈ బ్రహ్మజ్ఞానం అనే ఔషధాన్ని మన గురుదేవులు ఎంత పోసినా అది పనిచేయదు, ఔషధ ప్రభావం ఏమి చూపదు. తెలిసిందా? అందుకని మన అంతఃకరణం శుద్ధం ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడే కానీ ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది, లేకపోతే ఏం లాభం లేదు. కాబట్టి ఇక్కడ చెప్పే తాత్పర్యం ఏంది? ధృతరాష్ట్రుడు అంతఃకరణము దూషితమైనటువంటి వాడు, అంతఃకరణం కలుషితమైంది, అహంకారం మమకారాలు అనేటువంటి దోషంతో యుక్తంగా ఉన్నాడు. కానీ అర్జునుడు రుజు స్వభావం, సరళ స్వభావం కలిగిన వాడు కాబట్టి అతడు ఆత్మజ్ఞానాన్ని పొందినాడు. చివరికి ఏమంటాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్ మయాచ్యుత అన్నాడు. ఈ విధంగా ఎవరైతే కేవలం భగవద్గీతను మాత్రము చదువుతారో కానీ అంతఃకరణ దోషాలు తొలగదీసుకోకపోతే ధృతరాష్ట్రుని వల్లే వాళ్ళు అనర్హులవుతారు, అయోగ్యులవుతారు, ఆత్మజ్ఞానాన్ని పొందలేరు అని ఈ గుణపాఠం చెప్పడానికి ధృతరాష్ట్రుని యొక్క పాత్రను ప్రప్రథమంగా మనకు ప్రస్తుతించారు వ్యాస భగవానుడు. అయితే ధృతరాష్ట్రుడు అనే పేరు ఆయనకి ఎవరు పెట్టిండ్రు కదా, అంటే వ్యాస భగవానుడే పెట్టిండు. ఎందుకంటే అతనికి కూడా పూర్వీకుడు కదా వ్యాస భగవానుడు. శంతన మహారాజుకు మరియు ఆమె పేరేంది మత్స్యగంధి సత్యవతి కదా, వారికి జన్మించినటువంటి వాడు కదా. కురువంశంలో మొదటివాడు అతడు. కాబట్టి మొదటివాడు అంటే కురు మహారాజే మొదటివాడు. ఆ తర్వాత ఈ ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళందరికంటే భీష్ముని కంటే కూడా మొదటివాడు, భీష్ముడు తర్వాతి వాడు, తమ్ముడు కదా. ఈ విధంగా వ్యాస భగవానుడు అనేక పురాణాలు కూడా రాశాడు కదా, అనేక కథలు చెప్తూ ఉంటాడు. కథలు చెప్తూ 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 వాటి ద్వారా ఒక నీతిని మనకు అందిస్తాడు అన్నమాట. అయితే ఆయన చెప్పిన కథలన్నీ నిజమే అనుకోవడం అంత మంచిది కాదు. ఏమి ఆయన చెప్పింది నిజంగానే అనుకోవద్దు, కల్పన చేసి కూడా చెప్పవచ్చు. అయితే పూర్తిగా అబద్ధం కూడా కాదు, చెప్పండి. అంత నిజమేమీ కాదు కానీ పూర్తిగా అబద్ధం కూడా కాదు. ఎందుకంటే దాని ద్వారా మన జీవన ఏదైతే మన నౌక ఉన్నదో అది సరి అయిన మార్గంలో నడుస్తుంది, మన జీవనం చరితార్థం అవుతుంది, మనం ధన్యులమైపోతాం. కథ ఎలా ఉండని, ఎట్లన్నా ఉండని కథ, కానీ దాని ద్వారా ఏదైతే బోధ అవుతుందో, నీతి ఏదైతే మనకు ప్రాప్తమవుతుందో అది చాలా ప్రధానమైనది. దాని దిక్కే మనం యొక్క ధ్యాస ఉండాలి, కథ వైపుకు గౌనంగా ఉండాలి. కథ అలా చెప్పారంతే, కానీ దాని ద్వారా మనకు బోధించదలుచుకున్నటువంటి విషయం ఏది ఆ గ్రంథకర్తకు లేదా వ్యాస భగవానునికి, అది అక్కడ ముఖ్య తాత్పర్యం ఉండాలి, మన ధ్యాస అటు ఉండాలి. తెలిసింది. అందుకని ఈ కథలు పూర్తిగా నిజము కాదు, పూర్తిగా అబద్ధం కూడా కాదు, ఎందుకంటే మనకు ఉపయుక్తం కూడా ఉన్నాయి కదా అట్లా. అయితే ధృతరాష్ట్రుడు అనేటువంటి పేరు అతనికి పెట్టాడంటే బాగా విచారించే పెట్టాడు వ్యాస భగవానుడు. మనం కూడా పేరు పెట్టుకుంటాం, మనమే పెట్టుకుంటాం, మన పేరు మనమే పెట్టుకుంటాం. ఎవరు పెడతారు? తల్లిదండ్రులు పెడతారు కదా, తల్లిదండ్రులు మనకు పేరు పెడతారు కదా. ఒక ఆయనకు ఆనందరావు అని పేరు పెట్టారు కదా. పేరు ఆనందరావు చాలా బాగుంది, కానీ వాడు రోజు ఏడుస్తూనే ఉంటాడు. ఈ పేరుకు తగినట్టుగా లక్షణం ఉందా చెప్పు? లక్షణము అతని యొక్క గుణము, ఆయన యొక్క శీలత, ఆయన ఆచార విచారాలు కూడా సరిగ్గా పేరుకు తగినట్టుగా ఉండాలి. ఏదో పేరు పెడతాము కానీ వారి లక్షణాలు భిన్నంగా ఉంటాయి, అవునా లేదా? గంగమ్మ అని పేరు పెడతారు, ఇంట్లో మంచినీళ్ళు కదా, ఇట్లా ఉంటుంది. అంటే పేరు పెడితే కూడా ఎట్లా ఉండాలంటే వివేకయుక్తంగా ఉండాలి. వాని యొక్క జాతకం చూడాలి, వాని గ్రహాలు ఏమున్నాయి, నక్షత్రాలు ఏమున్నాయి, గుణదోషాలు ఏమిటి. అందుకే కదా మనకు పండితులను పిలిపిస్తాం మనం కదా, చూయించి వాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది ముందు భవిష్యత్తులో, అది వాడిని పుట్టిన గడియను బట్టి తెలుస్తుంది మనకు. వీడు భవిష్యత్తులో ఇలా అవుతాడు అనేది మొదలే తెలుస్తుంది మనకు. దాన్ని బట్టి పేరు పెట్టాలి. ఏదో ఒకటి మనకు నచ్చిన పేరు పెడదామని అంటే ఇట్లా అవుతుంది. అంటే పేరు మంచిగానే ఉంటుంది కానీ లక్షణాలు భిన్నంగా ఉంటాయి. చూసారా? పేరుకు లక్షణాలకు ఎట్లా ఉన్నదని అంటే 36 అంకె ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. 36 అంకె మీకు తెలుసు కదా, 3,
ఈ వైపు చూస్తుంది, 6 ఆ వైపు చూస్తుంది, ఎడమొగం పెడమొగం కదా, ఇట్లా అన్నమాట. అందుకని పేరు కూడా అంత చూసి జాతకం చూసి పెట్టాలి. అదేవిధంగా వ్యాస భగవానుడు కూడా ధృతరాష్ట్రునికి బాగా విచారం చేసే పెట్టాడు. వీని లక్షణాలే ఇట్లా ఉంటాయి కాబట్టి వీనికి ధృతరాష్ట్రుడు అని పెడితేనే బాగుంటుందని పెట్టాడు అన్నమాట కదా. ఇది సరే. అయితే శబ్దము అంటే పేరు ఏదైతే వాచ్యార్థం ఉంటుందో దానిలో లక్ష్యార్థం అమ్మ మంచిది కాదని అనడంలే, వాటి యొక్క ముఖాలు ఎటుంటాయి, అటొకటి ఇటొకటి ఉంటుంది. అట్లా ఇక్కడ విరుద్ధం అన్నమాట. విరుద్ధంగా చెప్పేది అభిప్రాయం ఉంది, అది మంచిది కాదని కాదు, ఉదాహరణకి అట్లా. అయితే వాచ్యార్థం ఏదైతే పేరు ఉంటుందో దానికి లక్ష్యార్థం అంటే వాళ్ళ లక్షణాలు కూడా అట్లే ఉండాలి, వాళ్ళ స్వభావం కూడా అట్లే ఉండాలి. బాహ్యార్థంతో పాటు అంతరార్థం కూడా అట్లే సమానంగా ఉండాలి అని చెప్పే తాత్పర్యం. ధృతరాష్ట్రుడు అంటే మనం తెలుసుకున్నాం నిన్న. ముఖ్యంగా ధృతం రాష్ట్రం ఏన సహ ధృతరాష్ట్ర. రాష్ట్రాన్ని ఎవరైతే ధరించినారో అతడు ధృతరాష్ట్రుడు. అట్లా రాష్ట్రం అంటే ఏమని తెలుసుకున్నాము, బాహ్యంగా భారత యుద్ధంలో ఆ పాండవుల యొక్క రాష్ట్రాన్ని, వారి యొక్క రాజ్యాన్ని ఇతడు నాది అని ఆక్రమించుకున్నాడు, కబలించుకున్నాడు. అలా అంటే పరుల రాజ్యాన్ని తనదిగా మోహంలో పడ్డాడు, భావించాడు. మరి ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టిని కనుక చూసినట్లయితే రాష్ట్రం అంటే ఏది అని మనం చెప్పుకున్నాం కదా. రాజతే ప్రకాశతే ఆత్మ ఏన యస్మిన్ తత్ రాష్ట్రం. అలా ఆత్మ దేని యందైతే ప్రకాశిస్తుందో, దేని యందైతే సాక్షాత్కరింపబడుతుందో, దేని యందైతే అనుభవానికి వస్తుందో అది రాష్ట్రం. ఎక్కడ అనుభవానికి వస్తుంది చెప్పండి? మన శరీరం, అంతే కదా. ఆత్మసాక్షాత్కారం ఎక్కడైతే? ఆ స్తంభానికి అవుతుందా, నీకవుతుందా? ఆత్మసాక్షాత్కారం శరీరంలోనే అవుతుంది కదా. మరి శరీరమే ఆత్మసాక్షాత్కారానికి యోగ్యమైనటువంటి భూమి కదా. ముఖ్యంగా శరీరం అంటే స్థూల శరీరం తీసుకోవద్దు, సూక్ష్మ శరీరంలో అంతఃకరణంలో మనకు ఆత్మసాక్షాత్కారము అవుతుంది. అదే ఇక్కడ రాష్ట్రం. అయితే ఈ రాష్ట్రం, ఈ శరీరం ఏదైతే ఉందో ఇది నీదా చెప్పు. ఈ స్వామి ఎప్పటికీ నన్ను చూసే ఊకే అంటుండు అనుకోకు కదా. ఉపలక్షణంగా అంటే నిన్ను ఒక ఉదాహరణంగా అట్లా చెప్తాను, అందరినీ ఉద్దేశించినట్టే. మీరు అనుకోకు రామికి అడుగుతుండు మాకు అడుగుతలేడని. ఏమి మీకు కూడా అడుగుతున్నా, ఈ శరీరం నీదా చెప్పు కాదా? మరి ఎవరిది కదా. ఇప్పుడు ఈ వస్తువు నీదా అని నేను అడిగితే ఇది నాది కాదంటావు. మరి ఎవరిదో ఒకరిది ఉండాలి కదా, లేకపోతే ఇక్కడ ఎట్లా ఉంటుంది? ఎవరిదో ఒకరిది ఉండాలి. మరి ఈ శరీరం నీది కాకపోతే ఎవరిది చెప్పండి? పంచభూతాల శరీరం ఇది కదా. పంచభూతాలు, పంచ అంటే 5, భూతాలు అంటే ఆకాశాది పంచభూతాలు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇది 5 భూతాలు అంటారు వీటికి. ఈ 5 భూతాల యొక్క శరీరం ఇది, మనది కాదు ఇది. మరి ఇప్పుడు ఇది పరులదైందా మనదైందా చెప్పండి? పరులదే కదా. ఈ పరుల శరీరాన్ని నాదని కూర్చున్నావా లేదా నువ్వు? నా శరీరం సహకరిస్తలేదండి అంటావు, నాది అంటున్నావా లేదా? అంటున్నావు. చూడు మరి నీది ఎట్లయితుంది? ఇది నీది కాని శరీరాన్ని నాది అని కూర్చున్నావంటే ఇప్పుడు ధృతరాష్ట్రునికి మనకు తేడా ఏమున్నది చెప్పు కదా. మరి ఇప్పుడు మనం కూడా ధృతరాష్ట్రం అన్నట్లే అయింది కదా. మరి ధృతరాష్ట్రులాగానే ఉండాలనిపిస్తుందా మీకు? అర్జునులాగా కావాలనిపిస్తుందా? అర్జునుని యొక్క శరీరం కూడా పంచభూతాలదే, ధృతరాష్ట్రుని శరీరం పంచభూతాలదే, మన శరీరం కూడా పంచభూతాలదే. కానీ ధృతరాష్ట్రంలాగా మనము గట్టిగా పట్టుకొని కూర్చున్నామనుకో అప్పుడు నరకం పాలవుతాం. అర్జునులాగా ఇది నేను కాదు, నాది కాదు అని దీనికి విలక్షణంగా నేను సాక్షి ఉన్నానని తెలుసుకుంటే నిజంగా ధన్యమవుతుంది కదా. ఇది నేను కాదు. ఎందుకు కాదు? దీన్ని నేను చూస్తున్నా కదా, తెలుసుకుంటున్నా కదా. ఇది నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు, నా చెవి అని నాది 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 అని దాన్ని ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుంటున్నావా లేదా? తెలుసుకుంటున్నావు కదా.
కన్ను సరిగా కనపడుతుందా లేదా, మందమందంగా కనపడుతుందా లేదా స్పష్టంగా కనపడుతుందా, చెవి సరిగా వినపడుతుందా లేదా, మందమందంగా వినపడుతుందా, అసలే వినపడటం లేదా, కాళ్ళు సరిగా ఉన్నాయా, చేతులు సరిగా ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా. చూడు, ఇప్పుడు ఇది మైక్ ఉంది, ఇది మైక్ అని మనకు తెలిసిందా లేదా, తెలిసింది కదా. ఇప్పుడు తెలియబడినటువంటిది ఇది, తెలుసుకున్నవారు ఎవరు, మనం. మరి తెలియబడేదానికంటే తెలుసుకునే మనం వేరుగానే ఉన్నామా, మైక్ అంటేనే మనమా, వేరుగానే ఉన్నాం కదా. మరి ఏ విధంగా మైకును తెలుసుకుంటూ మైక్ కంటే నేను వేరుగా ఉన్నాను అనేటువంటి నిశ్చయం నీకుందో, అదేవిధంగా ఈ శరీరాన్ని కూడా తెలుసుకుంటున్నావు కదా. మరి అది కూడా తెలియబడుతుంది కదా నీకు. మరి తెలియబడే వస్తువు నువ్వెట్లయితావు, అవుతావా? తెలియబడే వస్తువు తెలుసుకునేవాడే అవుతాడా. ఇది ఒక కుండ ఉన్నది, ఒక ఘటం ఉంది, అయం ఘట, ఇది ఘటం ఉంది అని తెలుసుకున్నాం. ఆ ఘటం మనకంటే వేరుగా ఉందా, మనమేనా ఘటము, వేరే ఉంది కదా. మరి తెలియబడేటువంటి వస్తువు ఎప్పుడు కూడా తెలుసుకునేవానికంటే వేరుగానే ఉంటుంది. ఘటద్రష్ట ఘటాత్ భిన్న సర్వథా నా ఘటో యథ దేహద్రష్ట తథా దేహో నాహమిత్యవధారయ అని అంటూ శంకరాచార్యుల వారు వాక్యవృత్తిలో చెప్తారు. 15వ శ్లోకంలో చూసుకోండి కదా. ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే భిన్నంగా ఏ విధంగా వేరుగా ఉంటాడు, శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు శరీరం కంటే వేరే ఉంటాడు. కాబట్టి శరీరం నేను కాదు. నిశ్చయం చేసుకోవాలి ఇప్పుడే, మళ్ళీ ఎప్పుడో మేము నిశ్చయం చేసుకుంటాం అనుకోకూర్రి. వింటూ ఉంటేనే పక్కా నిశ్చయం చేసుకోవాలి, గట్టి నిశ్చయం చేసుకోవాలి. ఇది నేను కాదు అని తెలిసింది కదా. పోనీ నేను కాకపోతే మరి ఎవరిది శరీరం అని ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు ఇది పంచభూతాలది కదా. పంచభూతాల యొక్క పంచీకరణమై ఒకదాని యందు ఒకటి మేళనమై 25 తత్వాల యొక్క సమూహంతో ఈ శరీరము ఏర్పడింది కదా. మరి ఎవరిది ఇప్పుడు ఇది? పంచభూతాల యొక్క శరీరము. ఎప్పుడైతే ఇది నేను కాదు నాది కాదని నిర్ధారణ అయిందో, ఇది పంచభూతాలదని నిశ్చయమైందో, అది పరుల సొమ్ము అయిపోయింది. దాన్ని ఏమనుకుంటున్నాం మనము? నేను నాది అనుకుంటున్నాం. మరి ఇది ధృతరాష్ట్రుని యొక్క కోవలోనే వచ్చినట్టు అయింది కదా. ధృతరాష్ట్రుడు అదే పరుల సొమ్ము పాండవుల యొక్క రాజ్యాన్ని నాదే అని కూర్చున్నాడు అహంకార మమకారాలతో. అందుకని ఇది చెప్పడానికే ఈ భగవద్గీత అంతా ప్రవృత్తమైంది. ఆ కథ అట్లా ఉండని, పాండవుల రాజ్యము అది ఇది వాళ్ళు కొట్లాడినరు, అది అట్లా ఉండని, అది ముఖ్యం కాదు. ఆ కొట్లాట మొత్తం ఆ భారత యుద్ధం అంతా ఇక్కడనే జరుగుతుంది. ఎక్కడ? మన అంతఃకరణలోనే జరుగుతుంది. దుర్యోధనాదులు ఎవరు, ధృతరాష్ట్రుడు ఎవడు, నేను చెప్పుకున్నాం కదా. తామస అహంకారం, తామస గుణాలు, రాజస గుణాలు, రాజస అహంకారం, ఇవన్నీ కూడా దుర్యోధనాదులు అన్నమాట. ఇక సాత్వికమైనటువంటి ఏదైతే అహంకారం ఉన్నదో, సాత్విక గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి పాండవ సైన్యం. ఈ రెండింటికి ఎప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది మనలో. మంచి చెడ్డ, పుణ్యము పాపము, ఎప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. అందుకని ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు భగవద్గీత ప్రవృత్తమైంది. అంతేగాని అదేదో యుద్ధమైంది అది ముఖ్యం కాదు. ఇక్కడ భగవంతుడికి చెప్పే తాత్పర్యం ఏంది? ఆత్మజ్ఞానాన్ని బోధించేది ఉన్నది. ఇక్కడ ఆత్మజ్ఞానం అంతఃకరణంలో అవుతుంది. అందుకని ఇక్కడే మనము అన్నీ అన్వయం చేసుకోవాలి. సరే, పరుల యొక్క రాజ్యాన్ని కబలించుకున్నవాడు, స్వాధీనం చేసుకున్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు కదా. అయితే తనది కాని రాజ్యం, పరుల రాజ్యాన్ని తనదనుకున్నాడు, దక్కిందనుకున్నాడు, అంతా కాజేసుకున్నాడు. అయితే మన యొక్క స్వభావం కూడా అంతే ఉంది అని మనకు గ్రంథకర్తలు చెప్తున్నారు. పరులదైనటువంటి పంచభూతాల యొక్క శరీరాన్ని మనము కాజేసుకొని దీన్నే నేను నాది అని అనుకుంటున్నామే. ఇది కూడా ధృతరాష్ట్రుని యొక్క స్వభావంలోనే వస్తుంది. కాబట్టి మనము కూడా ధృతరాష్ట్రుని యొక్క స్వభావానికి చెందిన వారమే అని చెప్తున్నాడు. అయితే ఇది పరుల సొమ్ము అయినప్పుడు మరి పరుల సొమ్ము పరులకు ఇవ్వాలన్నా లేదా మర్యాదతోని నీతిగా ధర్మంగా నువ్వు ప్రవర్తించినట్లయితే, ఆచారపరుడవైతే, నీతిపరుడవైతే పరుల సొమ్ము పరులకు ఇవ్వాలన్నా లేదా సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వమన్నప్పుడు ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇస్తా అంటావు నువ్వు కదా. ఇది కాబట్టి మనసు ఒప్పడంలే. ఆ యజమాని వచ్చి అడిగినా కానీ మనం బుకాయించి అంతే పోపో నీదెక్కడిదయ్యా నాదే ఉన్నదంట. మామూలుగా తెలంగాణలో ఒక సామెత, మూట సామెత ఏంటంటే తినుకుంటూ ఇంటి వాసాలు లెక్క పెట్టి ఇల్లే నాదన్నాడంట ఎవడు.
ఒక బాటసారి ప్రయాణమే పోతున్నాడు, దూర ప్రయాణం పోయేది ఉంది, అలసిపోయినాడు. వస్తూ వస్తూ ఒక యజమాని ఇంటి ముందు అరుగులు ఉంటాయి కదా, ఆ అరుగుల మీద కూర్చొని అమ్మయ్య అయ్యా అని ఈ విధంగా తీర్పులు తీస్తున్నాడు. ఆ యజమాని బయటకు వచ్చి చూసి, ఏమయ్యా ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఇట్లా చాలా దూరం నుంచి వస్తున్నాను అయ్యా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, తాళలేకపోతున్నా, మార్గాయాసం కలిగింది, కొంచెం కూడా సేద తీర్చుకోవడానికి కూర్చున్నా అంటాడు. ఓహో అలాగా, పాపం, అయ్యో మరి భోజనం కూడా నీకు అవసరమే కదా, సమయం కూడా అయ్యింది, 12:30 అయింది కదా, 12:30 కాగానే మనకు యాదికి వస్తుంది కదా, అన్నపూర్ణ ఆలయం భవనం యాదికి వస్తుంది. అయితే 12:30 అయింది నాయన, మరి లోనికి రా, కొద్దిగా లోనికి వస్తే కొంచెం నీకు అతిథి రూపంలో నేను ఆదరిస్తూ నీకు భోజనం కూడా పెడతాము అని అంటే, సరే అయ్యా అని వాడు లోనికి వెళ్తూ మెట్లు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టాడు. వాడు లోనికి పోతూ మెట్లు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టాడు. కొంచెం ఈ వైపు ఆ వైపు తిరిగి కిటికీలు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టాడు వాడు కదా. వెనక ద్వారం ఉందా అది చూశాడు, సరే బాగుంది అనుకున్నాడు. ఇక యజమాని విస్తరేశాడు, విస్తరలో భోజనం వడ్డించాడు. అయ్యా భోజనం స్వీకరించండి అన్నాడు. వాడు భోజనం చేస్తూ ఒక్కొక్క బుక్క ఇటు తినుకుంటూ మీదికి చూస్తున్నాడు. 1 2 3 4 5 వాసాలు ఉంటాయి కదా, వాసాలు వాడు ఏమంటారు ఇక్కడ, కట్టి ఇట్లా వాసాలు అంటారు కదా, ఆ వాసాలు ఈ వైపుకి ఎన్ని ఉన్నాయి, ఈ వైపుకి ఎన్ని ఉన్నాయి, అడ్డవాసాలు ఎన్ని, పొడుగు వాసాలు ఎన్ని, అన్నీ ఎగ్దం పర్ఫెక్ట్గా లెక్క పెట్టాడు. భోజనం అయింది. భోజనం అయిన తర్వాత ఇక పోవాలి కదా అతడు, కొంచెం మంచం ఉంటే వేయండి అని అన్నాడు. మంచం వేయించుకున్నాడు, మంచి గాది పరుపు వేయించుకున్నాడు, మంచిగా దాని మీద మంచి నూతన వస్త్రం వేయించుకున్నాడు, పడుకున్నాడు. మంచిగా నిద్ర తీసిండు, పగటి నిద్ర, ఎందుకంటే అలసిపోయి వచ్చిండు కదా, నిద్ర తీసిన తర్వాత ఇక మరి అప్పటికి కూడా పోతలేడు. ఇక యజమాని అనుకున్నాడు, బాగా అలసిపోయి వచ్చాడు కాబోలు, సరే ఉండనులే అనుకున్నాడు. ఆ రాత్రికి అట్లనే బస చేశాడు, ఆ ఇంట్లోనే బస చేసి మరి మరోనాడైనా పోవచ్చు కదా, పోవడం లే, నీళ్ళు పెట్టండి, స్నానం చేయాలి అంటున్నాడు. అరే ఇదేమీ వీని వ్యవహారం కొంచెం వేరే కనపడుతుంది అనుకున్నాడు. అట్లా సరే చూద్దాంలే అనుకున్నాడు. ఆ పూటకు మళ్ళీ భోజనం పెట్టాడు, మధ్యాహ్నము. మళ్ళీ భోజనం చేసి మళ్ళీ ప్రయాణం చేయొచ్చు కదా, పోవడం లేదు. 1 రోజు అయింది, 2 రోజులు, ఏమయ్యా నువ్వు మరి ఎక్కడో నువ్వు ప్రయాణికునిగా వచ్చావు, మరి నీ దారిని గుండా నువ్వు పోవాలి కదా, నీ గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి కదా అంటే, ఎందుకు పోవాలి నేను అంటాడు. ఎందుకు పోవాలి నీ గమ్యస్థానానికి నువ్వు పోవా, నువ్వు ప్రయాణికుడివి కదా. లే, నా గమ్యస్థానం ఇదే, నేను ఇక్కడికే వచ్చిన. మరి ఇది గమ్యస్థానం నీదెట్లయితుంది, ఇది నా స్థలం కదా, నా ఇల్లు కదా అంటే నీదెట్లయితుంది అంటాడు వాడు. వాడు యజమాని పరేషాన్ అయ్యాడు. అరే క్యా బాత్ హై, మై ఏక్ సోచా ఏ అలాగే ఈ ఓరా, నేను ఒకటి అనుకుంటే ఇది ఒకటి వేరే అవుతుంది అనుకున్నాడు. ఏమయ్యా ఇది నీ ఇల్లు ఎట్లా అంటావు, నా ఇల్లే కదా అని అంటే, ఇప్పుడు నీ ఇల్లు అయితే చెప్పు, మెట్లు ఎన్ని ఉన్నాయి, కిటికీలు ఎన్ని పెట్టినావు నీ ఇంటికి, వాసాలు ఎన్ని పెట్టినావు చెప్పు నాకు. పాపం ఈ యజమానికి అవన్నీ ఎక్కడ లెక్క పెట్టిండు, కట్టుకున్నాడు ఏదో శ్రమపడి, కానీ ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడా. వాడు ఎగ్దం పరేషాన్ అయిపోయాడు, బిక్కిరి అయిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఎన్ని వాసాలు ఉన్నాయంటే వీనికి ఏమరక, ఇప్పుడు ఏమైనా కూకొని లెక్క పెట్టిండా, లేకపోతే కట్టేటప్పుడు లెక్క పెట్టిండా, ఎన్ని అడుగుతాయో ఎన్ని దానికి అవసరమో అన్నీ పెట్టాడు. అరే ఇది సమస్య కూర్చుంది కదా అని వాడు నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. ఇక ఇది పని కాదు అనుకున్నాడు. ఆ యజమాని అది ఊరుకు పెద్ద ఉంటాడు కదా, పంచాయతీలో సర్పంచి లేకపోతే ఒక పెద్ద ఊరు పెద్ద ఉంటాడు కదా, ఆ పెద్దలను పిలిపించాడు, ఆ పంచాయతీ సభ్యులను పిలిపించి ఇంకో అయ్యా నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఆయనే వచ్చి సరే ఏదో అతిథి కదా అని నేను భోజనం ఇచ్చి అతనికి ఆతిథ్యం ఇస్తే అతడు ఇల్లే నాదంటున్నాడు, ఏం వైపరీత్యము అని అంటే, ఓ అట్లనా అని అంటూ ఆ పంచాయతీ పెద్దలందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చారు. ఏమయ్యా ఇక్కడ రా, ఈ ఇల్లు నీదే అంటున్నావట, నిజమేనా? నాదే అంటాడు. ఎట్లా నిరూపణ చేస్తావు
అంటే ఈ ఇంటికి ఇన్ని మెట్లు ఉన్నాయి, ఇన్ని కిటికీలు ఉన్నాయి, ఇన్ని వాసాలు ఉన్నాయి, వెనక దర్వాజ ఒకటి పెట్టినా అన్నీ బరాబర్ చెప్పు. సరే నీదైతే కావచ్చు, మరి దానికి ప్రూఫ్ కూడా ఉండాలి కదా. ప్రూఫ్ ప్రమాణపత్రం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఆ స్థలము యొక్క రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది, ప్రమాణపత్రం ఉండాలి కదా. ఆ ప్రమాణపత్రం చూపెట్టు. అప్పుడు తడబడుతున్నాడు వాడు. ఎక్కడిది మన దగ్గర ప్రమాణపత్రం ఉందా? ఏమీ లేదు. మరి యజమాని దగ్గర ఉంది ప్రమాణపత్రం, ఈ స్థలం నాది అన్నట్టుగా రిజిస్ట్రేషన్ దాన్ని సిక్కా కొట్టి ఉన్నది, ముద్ర వేసి ఉంది. అప్పుడు ఆ ప్రమాణాన్ని చూపెట్టి వాడిని నెత్తి వెంటికలు బట్టి వాడిని బయటికి లాగి వాడిని ఒక 2 దెబ్బలు కొట్టి ఇలా కొట్టేది కదా. అట్లా మనము పంచభూతాల యొక్క శరీరంలో ఇందులో కూడా 2 కిటికీలు ఉన్నాయి, చూసినరా? ఇవి 2 కిటికీలు, ఇవి వెంటిలేటర్లు దర్వాజా మీద ఉంటాయి కదా కదా. ఈ బొక్కలు, పక్క బొక్కలు వాసాలు కదా. వెన్నెముక ఆడికిడికి వేసేది ఏమంటారు దానికి, పెద్దది గుడిసెకు పెద్ద ముద్ద ఆడికిడికి వేసి దాని మించాలి దూలమా, దూలం, అది వెన్నెముక దూలం. ఈ వైపుకు ఆ వైపు పక్క టెమికలు ఉన్నాయి కదా, ఇవి వాసాలు, అదే కదా కదా. ఈ హృదయం ఉంది కదా, ఆఫీసు రూమ్ ఇది ఆఫీసు రూమ్, అన్ని పనులన్నీ ఇక్కడే జరుగుతాయి కదా. ఇక ఒకవైపు బాత్రూమ్ ఉంది కదా, మల కోసం కదా, మూత్ర కోసం మల కోసం ఉందా లేదా, బాత్రూమ్ ఒకవైపు ఉంది. ఈ జఠరాగ్ని, ఇది కిచెన్ కదా. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇది ఇల్లే. కొందరు పదాలు కూడా రాసి ఇది ఒక ఇల్లు అని ఒక రూపకం చేసి పాడతారు. బట్ ఈ ఇల్లు నాది అని నువ్వు అంటున్నావు, ప్రమాణం చూపెట్టు, నువ్వు చూపెట్టు నాకు. ఇల్లు నాది అని నువ్వు అంటున్నావు కదా, ప్రమాణం చూపెట్టు. కాకపోతే నేను చూపెడతా ప్రమాణం, ఇది నాది కాదు, ఇది పంచభూతాలది అని. ఎందుకంటే శృతులు, వేదము, ఉపనిషత్తులన్నీ కూడా చెప్తున్నాయి ఈ శరీరం పంచభూతాలది అని ప్రమాణం ఉంది మనకు. అక్కడ భగవద్గీత కూడా చెప్తుంది ఈ శరీరం నీది కాదు అని ప్రమాణం ఉంది ఇక్కడ మనకు. మరి నువ్వు చూపెట్టు ప్రమాణం, నాది అంటున్నావు కదా, లేదు. అందుకని నీకు ఇచ్చ ఉన్నా ఇచ్చ లేకున్నా వదిలిపెట్టి పోవాల్సిందే. వదిలిపెడతావా లేదా? పోవాలని ఇష్టం ఉందా? లేదు. కానీ ఇచ్చ ఉన్నా లేకున్నా వదిలిపెట్టి పోవాల్సిందే. ఈ నా మన్మడు, నా కొడుకు, నా కోడలు, నా ఇల్లు, నా సంపద, ఆస్తి, ఐశ్వర్యము, నా భూమి 10 ఎకరాలు ఉన్నది, అన్నీ నాది 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 అంటున్నావు కదా. ఒకనాడు అవైనా నిన్ను వదిలిపోతాయి, లేదా నీవైనా వదిలిపెట్టి పోవాల్సిందే. ఇది అబాధిత నియమం, తప్పేది కాదు. ఇది ఏడ్చుకుంటానైనా ఇడిచిపెట్టాలని, అంతే. చూసారా, ఇటువంటి పరుల సొమ్మును ధృతరాష్ట్రంలాగా మనము నాది, నేను అనేటువంటి అహంకారము, మమకారాన్ని పెట్టుకొని దీని యందు మోహపడుతున్నాం మనం. ఈ మోహాన్ని వదిలితే చాలు, అహంకారాన్ని వదిలితే చాలు. ముక్తి అనేది నెట్ క్యాష్ కదా, నెట్ క్యాష్ అంటారు కదా, అంతే. తుకారాం మహారాజు కూడా మరాఠీలో అంటాడు, అహంకార సోడావా ముక్తి రోకడా. అహంకారాన్ని వదిలిపెట్టామనుకో ముక్తి రోకడా, అంటే నెట్ క్యాష్ అన్నమాట. అందుకని ఒక అహంకారమే మనకు పెద్ద అడ్డంకు. ఆ అహంకారాన్ని వదిలిపెట్టావా నువ్వు ముక్తడవే పో, అంతే. ఇంకా వేరే ప్రతిబంధకం ఏమీ లేదు. మోక్షానికి పెద్ద ప్రతిబంధకం అహంకారము. అహంకారం అంటేనే అజ్ఞానం, అది వేరు ఇది వేరు కాదు. కాబట్టి ఈ విధంగా పరుల యొక్క రాజ్యాన్ని నాది అని కూర్చున్నటువంటి ఆ ధృతరాష్ట్రునికి సంజయుడు ఈ గీతాతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు కదా. ఇక నిన్నటి శ్లోకంలోకి మరొకసారి అడుగు వేద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ హిమకురువత సంజయ అని మనం చదువుకున్నాం నిన్న. కురుక్షేత్రం ఎక్కడుంది చెప్పండి? మరి అందరు తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎవరు తీర్థయాత్రలు చేయలేదా? చేసినరా? కురుక్షేత్రం పోయినరా? పోలేదా? ఢిల్లీకి ఉత్తరాన
మరియు పంజాబ్లో అంబాలాకు దక్షిణంలో, అమృత్సర్కు దాదాపు అటు ఇటు అన్నట్టుగా దగ్గరలో ఉంటుంది. అది కురుక్షేత్రం. దానికి కురుక్షేత్రం అని ఎందుకన్నారు అంటే కురు మహారాజు అక్కడ చాలా రోజులు తపస్సు చేసినాడు, ఎన్నో యజ్ఞాది కర్మలు చేసినాడు, మరియు స్వయంగా తాను ఆ భూమిని దున్నినాడు అని చెప్పింది ఉన్నది. కాబట్టి దానికి కురు మహారాజు పరిపాలించినటువంటి స్థలం కాబట్టి దానికి కురుక్షేత్రము అన్నారు. మరి దానికి ధర్మక్షేత్రం అని కూడా అన్నాడు కదా ఇక్కడ శ్లోకంలో. ధర్మక్షేత్రం ఎట్లయింది అది అంటే ఈ కురు మహారాజు కంటే కూడా పూర్వము దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, అగ్నిదేవుడు వాళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేసినారు, యజ్ఞయాగాదులు చేసినారు. యజ్ఞయాగాది కర్మలు ఏవైతే ఉన్నాయో పుణ్యకర్మలు కదా. పుణ్యం అంటేనే ధర్మం కదా. అందుకని ఆ పుణ్యం చేసినటువంటి క్షేత్రం కాబట్టి, ధర్మాన్ని ఆచరించినటువంటి క్షేత్రం కాబట్టి అది ధర్మక్షేత్రం అయింది. అర్థమైందా? ఈ విధంగా ఆ కురుక్షేత్రము మరియు ధర్మక్షేత్రము అయినటువంటి ఆ రణరంగంలో ప్రవేశించినటువంటి నా కుమారులు మామకాహ అన్నాడు. అంటే నాకు సంబంధించినటువంటి వాళ్ళు. నాకు సంబంధించిన వాళ్ళు అంటే నా సంతానం దుర్యోధనాదులు. మరియు పాండవాహ అన్నాడు. చూడు, దుర్యోధనుల పక్షపాత బుద్ధి ఉందా లేదా? పాండవులు ఎవరు? తమ్ముని కుమారులే కదా. వేరుగా చూపెడుతున్నాడు ఇక్కడ. పాండవాహ అంటున్నాడా కానీ మరి వారు కూడా నా వారే అంటున్నాడా? అంటలేడు. పక్షపాతి. అదే అందుకే దుర్బుద్ధి, వివేకాంధుడు వాడు. బట్ ఈ విధంగా పక్షపాతాన్ని చూపెడుతూ ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆ రణక్షేత్రంలోకి వెళ్ళినటువంటి నా దుర్యోధనాది కుమారులు మరి పాండురాజు యొక్క సంతానం ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు యుద్ధం చేయడానికి ఉత్సుకతతో వాళ్ళు అక్కడ వెళ్ళారు కదా. మరి వెళ్ళిన తర్వాత వారు ఏమి చేసిరి అని అడుగుతున్నాడు కదా. ఇప్పుడు మీరందరూ కూడా సత్సంగ హాల్కి వచ్చారు కదా, ఈ గురుస్థానానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? నిద్రపోయేందుక? ఎందుకు వచ్చారు? ఏ ఉద్దేశంతోనైతే మీరు ఇక్కడికి వచ్చారో అదే చేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? ఏ ఉద్దేశంతో వచ్చారు మీరు? సత్సంగానికి వచ్చారు కదా, భగవద్గీత శ్రవణం చేయడానికి వచ్చారు. ఇదే కదా, ఈ ఉద్దేశంతో వచ్చారు కదా. మరి వచ్చిన వారు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అమ్మా ఇప్పుడు ఏ పని చేయడానికి వెళ్ళిన వాడు అదే పని చేస్తాడు కానీ వేరే పని అయితే చెయ్యడు. ఇది సర్వసాధారణ నియమం, అంతే కదా. మరి యుద్ధానికి వెళ్ళిన వారు యుద్ధం చేయకపోతే ఏం చేస్తారు? అంతే కదా, యుద్ధమే చేస్తారు కదా. మరి ఏమి చేసిరి అని ఈ గుడ్డోడు అడుగుతున్నాడు కదా. ఈ ప్రశ్న సరిగ్గా ఉందంటారా? చెప్పండి. ఈ ప్రశ్న సరిగ్గా ఉందంటారా? ఏమి చేసిరి అని సంజయుని అడిగినాడు. అడగవచ్చా ఇట్లా? యుద్ధం చేయడానికి పోయారు కదా, యుద్ధమే చేస్తారు, ఇంకేం చేస్తారు? ఇప్పుడు మీరు సత్సంగం వినడానికి వచ్చారు, సత్సంగమే వింటున్నారు, ఇంకేం చేస్తారు? నిద్రపోతారు కదా. అది చేస్తే బాగుంటుందా చెప్పండి? నిద్రపోతే బాగుంటుందా? బాగుండదు కదా. ఇప్పుడు ఒక మహాత్ముడు ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు, మనకు మంచి సద్బోధ చేస్తూ ఉన్నప్పుడు కదా, ఆగ చూడు, కన్ను తెరిచింది ఇప్పుడు, బలిమీటికి తెరిచింది కదా. అయితే మహాత్ములు సత్సంగం చేసేటప్పుడు, ఆత్మబోధ చేసేటప్పుడు మనం నిద్రపోతే మహాత్ములను అవమానపరిచినట్లయితుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి కదా. ఎంతో దూరం నుంచి, కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి మహాత్ములు వచ్చి మీకు బోధ చేస్తా మన ఉత్సాహంతో వస్తే వాళ్ళు మీకోసమే వచ్చారు కదా. మరి మీకోసం వచ్చి మీకు బోధ చేస్తున్నప్పుడు మీరు నిద్రపోతే మహాత్ముని అవమానించినట్లా, సత్కరించినట్లా? చెప్పండి. మరి సభ మర్యాదాన్ని ఉల్లంఘించినట్లు కూడా అవుతుంది. ఒక సభలో కూర్చున్నప్పుడు మనం ఏ నిమిత్తంగా కూర్చున్నామో ఆ పని సరిగ్గా చేయాలి. అది వదిలిపెట్టి ఇంకో పని చేస్తే ఆ సభను అనాదరించినట్లయితే, సభా మర్యాదను ఉల్లంఘించినట్లయితే
ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. రేపటి నుంచి సాయంత్రం నుంచి ఎవరు కూడా నిద్రపోకూడదు. నేను చూస్తూ ఉంటా ఒక్కొక్కరిని దిక్కులు లక్ష్య పెడతాను. నేను చూస్తూ ఉంటాను, నాకు తెలుస్తుంది ఎవరి ముఖాలు ఎట్లున్నాయి కదా. కొందరు ఇట్లా కూడా ఉంటారు, కళ్ళు తెరిచి అలాగే ఎక్దం ఏకాగ్రతతో కూర్చున్నట్టు ఉంటారు, కానీ వాని మనసు అన్యత్ర ఉంటుంది. అది కూడా తెలుస్తుంది మాకు, వాడు ఏం చేస్తున్నాడు లోపల కదా, అట్లా అన్నమాట. అందుకని సరిగ్గా ఏకాగ్రతతో శ్రద్ధతో వినాలి అన్నమాట. సరే, క్షేత్రం కదా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాం. అయితే క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రం అంటే పొలము అంటాం కదా. దాని ఆధ్యాత్మిక అర్థం ఈ విధంగా ఉంది చూడండి. క్షీయంతే పుణ్య పాపాత్మకాని ప్రారబ్ధ కర్మాన్ని ఏన తత్ క్షేత్రం. చూడు, దేని చేతనైతే పుణ్యపాప రూపమైనటువంటి ఈ ధర్మ రూప పాప పంకిలం ఉన్నదో, ఇదంతా కూడా దేని యందు క్షయించిపోతుందో, నాశనమైపోతుందో. ఏ విధంగా? ప్రారబ్ధ భోగాన్ని ఇస్తూ మన కర్మలన్నీ కూడా ఏమైపోతాయి? క్షీయమై అంటే నాశనమైపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకొని మనం వచ్చినాం. అయితే ఈ శరీరానికి ఒక ప్రారబ్ధం అంటూ ఉంటుంది. ప్రారబ్ధం అంటే ప్రారంభించబడినది అని అర్థం. ఏంది ప్రారంభించబడింది అనంటే, మనం అనేక జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అనేది గణన లేదు, లెక్క లేదు. అన్నీ సంపాదించుకున్నాం. ఏడ కనపడే కదా స్వామీజీ, ఒక పెద్ద పర్వతంలాగా కనపడితే మేము చూస్తుంటాం కదా అనుకోకండి. అవన్నీ కూడా మన అంతఃకరణం అనేటువంటి గోడౌన్లో ఉన్నాయి. అయితే ఆ సమూహం నుండి ఈశ్వరుడు ఈ జన్మకు సరిపడేటువంటి కొన్ని కర్మలను మాత్రమే సెలెక్ట్ చేసి మనకు ఈ శరీరాన్ని ఇచ్చి పంపించాడు. ఇంకా ఎన్నో కర్మలు ఉన్నాయి ఫలాన్ని ఇవ్వడానికి. అయితే అందులో కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసినాడు. కొన్నిటిని ఎన్నుకొని ఈ శరీరం ద్వారా ఈ జీవుడు ఈ కర్మలు అనుభవించాలి అని సంకల్పం చేసి ఈశ్వరుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చి పంపించాడు. అయితే ఈ శరీరానికి నియమితమైనటువంటి ఏ కర్మలు ఉన్నాయో అవే ప్రారబ్ధ కర్మలు అంటాం. అర్థమైందా? ఆ ప్రారబ్ధ కర్మలు ఎన్ని అనుభవించాలని ఈశ్వరుని సంకల్పం ఉన్నదో అన్ని కర్మలు మనకు ఫలం ఇచ్చిన తర్వాతనే ఈ శరీరం సమాప్తమైపోతుంది. ప్రారబ్ధ కర్మలు సంపూర్ణంగా అయిపోయినాయి అంటే శరీరం పడిపోతుంది, అంటే మరణం ప్రాప్తమవుతుంది కదా. అయితే మన ప్రారబ్ధ కర్మలు ఏవేవి ఉండనో అవన్నీ కూడా ఈ శరీర రూప ఈ భోగ భూమి ఏదైతే ఉందో దీని ద్వారా మనకు ఒక్కొక్కటి ఫలాన్ని ఇచ్చి క్షీణించిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా కాబట్టి ఈ పుణ్యపాపాత్మకాని ప్రారబ్ధ కర్మాన్ని ఏన క్షీయంతే, ఈ పుణ్యపాపమైనటువంటి ప్రారబ్ధ కర్మలు దేని ద్వారా క్షయించబడతాయో అది క్షేత్రం. ఎవరు? శరీరం. ఈ శరీరమే క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. దుర్యోధనాదులకు మరియు ధర్మరాజాదులకు యుద్ధం జరుగుతుంది. అంటే సాత్విక వృత్తులు మరియు తామసిక వృత్తులు, రాజసిక వృత్తులు. రాజసిక వృత్తులు తామసిక వృత్తులు ఒక పక్షం, సాత్విక వృత్తులు ఒక పక్షం. సాత్విక వృత్తులు అంటే పాండవులు, తామసిక రాజసిక వృత్తులు అంటే దుర్యోధనాదులు. ఆ యుద్ధం ఇక్కడ జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, మానము, అపమానము ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇదే యుద్ధం జరుగుతుంది. ఒక్కోసారి అంటారు కొందరు, అబ్బా తాళలేమయ్యా, ఈ దుఃఖాలకు మేము సహించలేము అంటారు కదా. యుద్ధం జరుగుతుంది లోపల. కాబట్టి ఇటువంటి ఈ పుణ్యపాపాలనేటువంటి ప్రారబ్ధ కర్మలు క్షీణించబడేటువంటి స్థానము ఈ శరీరం. కాబట్టి శరీరమే క్షేత్రం అనబడుతుంది. మనకు భగవద్గీతలో కూడా 13వ అధ్యాయంలో మొదట్లోనే చెప్తాడు భగవంతుడు, ఇదం క్షేత్రం అని అంటాడు. ఏమదే శ్లోకం? క్షేత్రమిత్యభిధీయతే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అంటాడు. ఏ కౌంతేయ, హే అర్జున, ఈ శరీరమే క్షేత్రం అనబడుతుంది అని భగవంతుడు స్పష్టంగా చెప్పినాడు అక్కడ. అందుకని ఈ శరీరమే క్షేత్రం. సరే, బాహ్యంగా ఆ కురుక్షేత్రం ఏదైతే ఉందో అది క్షేత్రం అని కథారూపంలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఆ రణరంగంలో
మరి మావారు మరి పాండుసుతులు యుద్ధానికి వెళ్ళినటువంటి వారు ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్న. ఎవరిని అడిగాడు? సంజయుడిని అడిగినాడు అన్నమాట. సంజయుడు అంటే ఎవరో తెలుసుకున్నాం మనం నిన్న విస్తారంగా. అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు సంజయుడు, అంటే వివేకి అని అర్థం. అంటే వివేక బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళు అందరూ కూడా సంజయులే అని తెలుసుకోండి. ఎవరో సంజయుడు అక్కడ అని అనుకోకండి. వివేక బుద్ధి విచారణ చేసేటువంటి యోగ్యత ఎవరి బుద్ధిలో ఉందో వారే సంజయులు అని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు కిమకుర్వత అనేటువంటి ప్రశ్న చేశాడు కదా ధృతరాష్ట్రుడు. ఇది ఎంతవరకు సమంజసము? యోగ్యం కాదు. అక్కడ యుద్ధానికి వెళ్ళినటువంటి వారు యుద్ధమే చేస్తారు. ఏమి చేసిరి అని అడుగుట ఇది యోగ్యం కాదు. ఎందుకని అంటే దానికి ప్రమాణం చూపెడతాను నేను. చూడండి, మహాభారతంలో ఇదే భీష్మ పర్వంలో, భగవద్గీత ఏ భీష్మ పర్వంలోనైతే ఉందో అదే భీష్మ పర్వం లోపల 13వ అధ్యాయంలో ఒక ప్రసంగం వస్తుంది. 13వ అధ్యాయం భీష్మ పర్వంలో ఒక ప్రసంగం ఉంది. ఏమిటనంటే సంజయుడు యుద్ధభూమికి వెళ్ళినాడు. యుద్ధారంభంలోనే వీళ్ళతో పాటే దుర్యోధనాదులతో పాటే అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళి 9 రోజులు అక్కడే ఉన్నాడు సంజయుడు. ఈ రహస్యం ఎవరికి తెలియదు, పెద్ద పెద్ద మహాత్ములకే తెలియదు కదా. 9 రోజులు అక్కడే ఉన్నాడు. 9వ రోజున సాయంత్రం పూట చీకటి పడేంత వరకు హస్తినాపురం చేరుకున్నాడు. 10వ రోజు ఉదయం పూట ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చినాడు సంజయుడు కదా. ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి అక్కడ జరిగినటువంటి సంగతి, ముఖ్యంగా 9వ రోజు నాటికి భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడిపోయినాడు. అంపశయ్య అంటే బాణాల యొక్క శయ్య, దాని మీద పడిపోయినాడు. ఆ సంగతి చెప్పడానికి సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చాడు. ప్రమాణం ఉంది చూడండి. అత గావల్గర్ విద్వాన్ సంయుగాదేత్య భారత ప్రత్యక్షదర్శి సర్వస్య భూత భవ్య భవిష్యవిత్ ధ్యాయతే ధృతరాష్ట్రాయ సహసోత్పత్య దుఃఖితః ఆచష్ట నిహతం భీష్మం భరతానాం పితామహం. అక్కడ వ్యాసభగవానుడు 13వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఏ భరతనందన, ఈ భారతం యొక్క కథ అంతా ఎవరికి వినిపిస్తున్నారు అంటే జనమేజయునికి ఆ ఋషులు ఎవరు శౌనకాదులు వినిపిస్తూ ఉన్నారనమాట. ఏ భరతనందన అంటే ఓ జనమేజయ అని అంటూ, ఎందుకంటే అతడు భరత కులం వంశీయుడే కదా, వీళ్ళ యొక్క మనమడే కదా, మునిమనుమడు జనమేజయుడు కదా. తదనంతర్ ఆ తర్వాత ఏక్ దిన్కి బాత్ హై, ఒకనాటి విషయము ఈ విధంగా ఉంది. भूत वर्तमान और भविष्य के ज्ञाता एवं सर्व घटनाओं को प्रत्यक्ष देखने वाले गवलगण पुत्र विद्वान संजय ने युद्धभूमि से लौटकर सहसा चिंतामग्न धृतराष्ट्र के पास जा अत्यंत दुखी हो भरतवंशियों के पितामह भीष्म के युद्धभूमि में मारे जाने का समाचार बताया. ఒకనాడు అంటే 9 రోజుల తర్వాత 10వ రోజు ధృతరాష్ట్రుని దగ్గరికి సంజయుడు వచ్చి ఆ యుద్ధంలో జరిగినటువంటి చాలా శోచనీయమైనటువంటి వార్త ఏమిటి అనంటే, భీష్ముడు అతడు ధరాశాయి అయినాడు, అంపశయ్యను పొందినాడు అని ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి చెప్పినాడు. ఇప్పుడు దీని మించి విచారం చేస్తే ఇప్పుడు యుద్ధం జరగనట్ట జరగకపోతే భీష్ముడు ఏ విధంగా అంపశయ్య మీద పడుకుంటాడు? అంటే 9 రోజుల యుద్ధం జరిగింది కదా. ఆ జరిగిన విషయాన్ని సంజయుడు వచ్చి ధృతరాష్ట్రునికి చెప్పినాడు. చెప్పిన తర్వాత మళ్ళా నా కుమారులు పాండవులు యుద్ధ భూమిలోకి పోయి ఏమి చేసిరి అని అడిగితే ఇది ఎంతవరకు సమంజసం చెప్తుంటే, ఇంకా ఆ విషయం చెప్పలే. యుద్ధం లోపల భగవద్గీత గురించి ఏం చెప్పలే. ఫస్ట్ భీష్ముడు చనిపోయాడని చెప్పాడు. భీష్ముడు చనిపోలే, అంపశయ్య మీద పడినాడని చెప్పాడు. చెప్పినప్పుడు అసలు మొదటి నుంచి ఏమైంది సంజయ్ చెప్పని అడగొచ్చు కదా, అట్లా అడిగి ఉంటాడు. ఎట్లా అడుగుతాడు చెప్పు? ఏమి చేసిరి అనే ప్రశ్న ఎందుకు వస్తుంది చెప్పు? ఏమి చేసిరి? ఇప్పుడు ఏం చేయకుండానే యుద్ధం జరగకుండానే భీష్ముడు పడిపోయాడా భూమి మీద?
అయింది కదా, యుద్ధం అయితే జరిగిందని తెలిసినట్టే కదా. యుద్ధం జరిగింది, ఘోర యుద్ధం జరిగింది. పితామహుడు మొత్తం కురుకులానికే శ్రేష్ఠుడు, వృద్ధుడు, జ్ఞాని, ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ పితామహుడు, ఆ భీష్ముడు భూమి మీద పడిపోయినాడు అన్నప్పుడు అది తెలిసిన తర్వాత మళ్ళీ ఎట్లా అడుగుతాడు అతడు? భగవద్గీతలో ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందో మీరు చెప్పండి. అది చెప్పడానికే ఇదంతా చెప్తున్నా, ఉపోద్ఘాతం. ఎందుకంటే మాకు భగవద్గీత చదివినప్పుడు ఆ ప్రశ్న అక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి మేము అలాగే చదువుకుంటాం. అదే, ఎందుకంటే ధృతరాష్ట్రుని యొక్క మనస్సు వ్యగ్రచిత్తమే ఉంది, విక్షేపంలో ఉంది. అతడు చెప్పినా కానీ అది మర్చిపోయి ఈ అహంకార మమకారాలు ఉన్నాయి కదా, మోహం అనేది ఉన్నాయి కదా, ఆ మోహం ముందుకొచ్చి వ్యగ్రచిత్తుడయ్యి ఆ చెప్పింది మర్చిపోయి ఏం చేశారు నా కొడుకులు, ఆ పాండవులు అని వ్యగ్రచిత్తంతో అడిగినాడు, స్థిరచిత్తంతో కాదు. స్థిరచిత్తం లేదు అక్కడ. ఎందుకంటే ధృతరాష్ట్రునికి ఒక మోహం అనేది ఉంది. ఆ రాజ్యం నాకు కావాలి, నా కుమారులకు కావాలి అనేటువంటి ఒక అహంకార మమకారయుక్తమైనటువంటి మోహం ఉన్నది కదా. ఆ మోహం అంటేనే మోహ వైచిత్యే కదా. మోహం అనే శబ్దము ముహ అనే ధాతువుతో ఏర్పడినటువంటిది. ఆ ముహ ధాతువు యొక్క అర్థం ఏంటంటే వైచిత్యం, అంటే చిత్త విభ్రమణం అవుతుంది. మోహం కలిగినప్పుడు చిత్తం విభ్రమిస్తుంది, భ్రమలో పడిపోతాడు. భ్రమలో పడిపోయి వాడు ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాడు వానికే తెలియదు. ఆ అవస్థలో అడిగినాడు ఇతడు ధృతరాష్ట్రుడు, ఏమి చేసిరి అని. యోగ్యమైన ప్రశ్న కాదు. ఒకవేళ అది స్మృతి పథంలో ఉంటే, భీష్ముడు అంపశయను పొందినాడు అనేటువంటి స్మృతి పథంలో ఉంటే ఈ విధంగా అడిగేవాడు కాదు. మరి ఎందుకు అడిగినాడు ఇట్లా? అయోగ్యమైన ప్రశ్న ఎందుకు చేసినాడు అంటే వ్యగ్రచిత్తంతో, మోహంతో ఆ విధంగా అడిగినాడు. తహతహ ఉంటుంది, నా కొడుకులు గెలవాలి, నాకు రాజ్యం కావాలి, నా కుమారులకు రాజ్యభోగాలు కావాలి అనేటువంటి ఒక లోభం, ఒక మోహము ఆ విధంగా చిత్తాన్ని విభ్రమణం చేసి ఈ ప్రశ్నను వెలిపించడం జరిగింది. ఇది తాత్పర్యం. సరే, ఇది 13వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం. అయితే భగవద్గీత ఎక్కడ ప్రారంభమైందంటే 25వ అధ్యాయంలో, అదే విశ్వపర్వంలో 13వ అధ్యాయంలో సంజయుడు 9 రోజుల తర్వాత వచ్చి ధృతరాష్ట్రుని చెప్పిన మాట ఇక్కడ ఉంటే, 13వ అధ్యాయంలో ఉంటే 25వ అధ్యాయంలో అక్కడ భగవద్గీత ప్రారంభమైంది. చూడు, ఇప్పుడు ఈ మధ్యలో ఇన్ని అధ్యాయాలు జరిగినది, ఇంకా ఎన్నో కథలు అవన్నీ కూడా చెప్తాడు ఇక్కడ జనమేజయునికి. అవన్నీ చెప్పిన తర్వాత 25వ అధ్యాయం నుంచి భగవద్గీత ఘట్టాన్ని మొదలు పెడతాడు 42వ అధ్యాయం వరకు కదా. అయితే ఈ విధంగా ఎందుకు అడిగినాడు అని అంటే వ్యగ్రచిత్తంతో అడిగినాడు అని తాత్పర్యం. అంతే కదా, బుద్ధి భ్రమించినప్పుడు ఏదేదో మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినాడు. ఎందుకంటే వీడు గుడ్డోడే కాదు, పిచ్చోడు కూడా కదా. ఇదన్నమాట. సరే, సమయం అంతే, ఒక 5 నిమిషాలు. సరే, ఇక ధర్మ శబ్దంతో మనకు భగవద్గీత ప్రారంభమవుతుంది. వాస్తవంగా ఇక్కడ ప్రారంభం కాలేదు, 2వ అధ్యాయం 11వ శ్లోకంలో నుంచి అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఇక్కడ ఉపోద్ఘాత రూపకంగా ఎందుకు కాదు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ప్రారంభమైంది. అయితే ఎప్పుడైనా కానీ ఏ వేదాంత గ్రంథాన్ని మొదలుపెట్టినా కానీ గ్రంథారంభంలో మంగళాచరణం చేయాలి అనేటువంటి ఒక ప్రథ, ఒక నియమం, ఒక ఆచారం ఉంటుంది మన హైందవ సంప్రదాయంలో. అయితే మరి భగవద్గీతలో మరి మంగళాచరణం చేసినట్టుగా ఏమీ ఉల్లేఖనం లేదు కదా. భగవంతుని స్మరించినట్టుగా ఆ యుద్ధంలో మావారు పాండవులు ఏమి చేశారని అడిగాడు, కానీ అక్కడ భగవంతుని స్మరించినట్టుగా ఏం ఉల్లేఖనం లేదు. భగవంతుని యొక్క స్మరణనే మంగళాచరణం అవుతుంది. మరి ఆ విధంగా భగవంతుని స్మరణ లేదు, మరి మంగళాచరణం లేదు. మంగళాచరణం లేకపోతే మరి వేదాంత గ్రంథం అనబడదు భగవద్గీత అని కొంతమంది ఆక్షేపం చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రతి గ్రంథంలో మంగళాచరణం అనేది ఉండాలి, మరి ఇక్కడ లేదు కదా అని ఆక్షేపణ చేస్తారు. అయితే కొందరు హఠము చేత ఆక్షేపణ చేస్తారు కదా. మరి జైసాక తైసా అని హిందీలో ఒక శబ్దం ఉంది, జైసాక తైసా. యక్షాను రూపోహి బలి అని సంస్కృతంలో ఉంది. అంటే దేవుడు ఎటువంటి వాడో బలి కూడా ఆ విధంగానే ఇవ్వాలి అని ఒక సామెత సంస్కృతంలో. యక్షాను రూపోహి బలి, యక్షుడు అంటే దేవుడు, దేవునికి అనురూపమైనటువంటి బలి. బలి అంటే మీరేమనుకుంటారు?
కదా. బలి అంటే 4 కాళ్ళదో లేదా 7 కొమ్ములదో. 7 కొమ్ములు అంటే ఎరికేనా, మన ఆశ్రమం పరిసరాల్లో తిరుగుతాయి. కోడిపుంజు మీకు బాగానే ఎరుకున్నట్టున్నది. అంటే అందులో తగ్గులే అన్నమాట కదా. అంటే ఒక పశువును బలి ఇవ్వడం కాదు, పక్షులను కోళ్ళను బలి ఇవ్వడం కాదు. ఇక్కడ బలి అంటే అన్నము అని అర్థం, నైవేద్యము అని అర్థం. బలి అనేదానికి నైవేద్యము అని అర్థం అన్నమాట. అయితే దేవుడు ఏ విధమైనటువంటి వాడో నైవేద్యం కూడా ఆ విధంగానే ఇవ్వాలి అనేటువంటి ఒక సామెత. ఇప్పుడు కొంతమంది క్షుద్ర దేవతలను ఆరాధిస్తారు. ఇక్కడ ఏమేమి దేవతలు ఉన్నాయో క్షుద్ర దేవతలు మాకేం తెలియదు, కానీ అక్కడ తెలంగాణలో పోసమ్మ, మైసమ్మ, దుర్గమ్మ అని అక్కడ ఆరాధిస్తారు క్షుద్ర దేవతలను. ఇక్కడ మారమ్మ అవేవే ఉంటాయంట, మాకేం తెలియదు. అక్కడ కొందరు తమో గుణం కలిగిన వాళ్ళు మేకలను వాటిని బలిస్తారు. ఏ ఏ దేవతలకు బలిస్తారు చెప్పండి? ఇక్కడ దేవతలు క్షుద్ర దేవతలు ఏం అమ్మవారి పేర్లే కానీ అమ్మవారిని బదనం చేస్తారు కదా. అమ్మవారి పేరును బదనం చేస్తున్నారు వీళ్ళు. అయితే ఈ క్షుద్ర దేవతలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన నైవేద్యము అది అంతే. ఇక మాంసం ఇవ్వడము అది వాళ్ళకి తగినట్టు నైవేద్యం అదే. కొంతమంది నరసింహస్వామి కూడా ఇది పెడతారు. చాలా ఎంత విపరీతం అయిపోయింది లోకం కదా. నరసింహస్వామి సింహం కదా, సింహం ఏం తింటుంది? మాంసమే తింటుంది. మరి మాంసం పెడితే తప్పేముంది? కొందరు తలకే ఊపుతుంది ఇట్లా కదా. అయితే క్షుద్ర దేవతలు అయితే మాంసం వగేరా నైవేద్యం పెడతారు. కొందరు యక్ష రాక్షసం మొదలైనటువంటి దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు రాజసీకమైనటువంటి ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. కొన్ని సాత్విక దేవతలు అంటే రాముడు, కృష్ణుడు అంటే శాస్త్రీయ దేవతలు, సాత్విక దేవతలు. ముఖ్యంగా పంచదేవతలు ఉన్నారు మనకు. సాత్విక దేవతలు, వైదిక దేవతలు. ఆదిత్యం గణనాదంచ దేవి రుద్రంచ కేశవ పంచదైవతమిత్యుక్తం సర్వవేదేషు పూజయేత్ కదా. ఆదిత్యుడు అంటే సూర్యుడు, ప్రత్యక్ష దైవం మనకు కదా. గణనాథ అంటే వినాయకుడు, దేవి రుద్రుడు అంటే శివుడు, మరి కేశవుడు అంటే విష్ణువు. ఈ 5 దేవతలు మనకు వైదిక దేవతలు. ఇప్పుడు ప్రతి యజ్ఞాది శుభకార్యాలు చేసేటప్పుడు ఆ పండితులు పంచాయతన దేవతలను స్థాపన చేస్తారు. వాళ్ళు మొట్టమొదలు పంచాయతన దేవతలు, 4 వైపులా 4 దేవతలు, మధ్యలో ఒక దేవత కదా. అట్లా పంచాయతన దేవతలు అవి ముఖ్యమైన దేవతలు మనకు. సాత్విక దేవతలు, శాస్త్రీయ దేవతలు, వైదిక దేవతలు. ఇంకా ఆనుషంగికంగా రాముడు, కృష్ణుడు మొదలైనటువంటివి కూడా దేవతలు సాత్విక దేవతల్లో వస్తారు. వీరందరికీ సాత్విక దేవతలకు మీరు నైవేద్యం పెడతారా లేదా? ఏం పెడతారు? పాయసము, సిర ఏవేవి ఉంటాయి కదా. అంటే చక్కెరతో బెల్లంతో తయారు చేసినటువంటి మంచి పదార్థాలు, సాత్విక పదార్థాలు మీరు పెడతారు. అంటే దేవుడు ఏ విధంగా ఉంటే నైవేద్యం ఆ విధంగా పెట్టాలి అని ఒక ప్రథ మనది, హైందవ సంప్రదాయం. అట్లే కొంతమంది ఈ గ్రంథారంభంలో మంగళం చేయలేదు కదా అని ఆగ్రహం చేస్తారు. కొంతమంది ఆగ్రహం అంటే దురాగ్రహం చేస్తారు. ఎందుకు చేయలేదు? చెయ్యాలి, చేసి ఉండాలి. వ్యాసభగవానికి తెలియదా మంగళాచరణ ఎందుకు చేయలేదు అని ఇట్లా దురాగ్రహం చేస్తారు. అటువంటి వాళ్ళకు ఇక జైసాక తైసా అన్నట్టు మనకు సమాధానం కూడా చెప్పాలి కదా. ఎవడు ఏ విధంగా ప్రశ్న చేస్తే వానికి ఆ విధంగానే సమాధానం వస్తుంది. మాకు కూడా ఎంతోమంది వచ్చి అడుగుతారు. కొంతమంది ఎట్లా వస్తారంటే ఈ స్వామీజీకి ఎంత పడి తెలుస్తుందో చూద్దాం, బాగా తెలుస్తుందా లేదా చూద్దాం అని మమ్మల్ని పరీక్షించుకోవడానికి వచ్చి ప్రశ్న చేస్తారు. వాడు ఎటువంటి వాడో వాడు ప్రశ్న చేసినప్పుడే మాకు తెలుస్తుంది. వానికి సమాధానం ఎట్లా ఇవ్వాలో అది కూడా ఇస్తాం, వానికి అట్లనే ఇస్తాం. అంటే వాడు నెత్తికొక్కుంటూ పోవాలి. ఇది ఇట్ట సమాధానం చెప్పి నేనే అనుకుంటూనే పోవాలి, కానీ సమాధానంతో పోవద్దు, శాంతిగా పోవద్దు వాడు. ఎందుకంటే వాడు అట్లా పరీక్ష కోసం అడిగిండు కదా, మనకి అట్లనే సమాధానం చెప్పాలి. ఎవరైతే ప్రేమతో, ఆప్యాయతతో, శ్రద్ధతో వచ్చి అడుగుతారో వాళ్ళకు సరి అయిన సమాధానం చెప్తాం. వాడు ప్రశాంతతో పోతాడు. అబ్బా మేము ఎన్నో చోట్ల ఎంతోమందికి అడిగాం, కానీ ఈ సమాధానం మాకు ఎవరి ద్వారా కూడా రాలేదు
అని సంతోషపడుతూ వెళ్తారు. ఇట్లాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. ఎంతో మా భక్తులు మాకు అడుగుతారు కదా. అయితే మరి ఇప్పుడు మంగళాచరణము చెయ్యలేదని ఆగ్రహం చేస్తే మరి చేసిండని సిద్ధి చేయాలి. ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? సాయంత్రం తెలుసుకుందాం, తొందర ఏమున్నది కదా కదా. అంటేనే మీరు వస్తారు, మరి ఏం చెప్తాడో విందామని కదా. సీరియల్ ఎట్లా చేస్తారో తెలిసింది కదా మీకు, అందరు సీరియల్ చూసిన వాళ్ళే కదా. మంచి మూమెంట్ మీదకి తీసుకొచ్చి స్టాప్ చేస్తాడు. అబ్బా ఇప్పుడు ఏమవుతుందో తెలుసుకుందాం అంటే వాడు ఇప్పుడే బంద్ చేసేవాడు అని వాడికి తెల్లారి రొట్టెలు చేసేది, అన్నం వండేది అన్నీ అక్కడ పక్కకు పెట్టి సమయానికి ఆడ వచ్చి కూకుంటాడు. ఆ భర్త వచ్చి కూకు, ఆకలి అవుతుందమ్మా, ఏమయ్యా వంట చేసా, ఏమండి కొంచెం ఆగండి సీరియల్ వస్తుంది, వచ్చిన తర్వాత సీరియల్ అయిపోయినాక వంట చేసి పెడతలే అంటారు. అట్లా అన్నమాట. అందుకని సాయంత్రమే విందాము. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.